ప్రభునందు ప్రియులను దేవుని పరిశుద్ధ సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆయన యొక్క ఆత్మ మీ యందు విస్తరించబడాలని ప్రభునందు మిమ్మల్ని దీవించుచున్నాను ప్రియులారా. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక ధ్యానంలో ముందుకు సాగడం జరుగుతుంది. ఈ దినము మరికొంత భాగంలో మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గతించిన వారమునకు మునుపు మనం ధ్యానించిన సందర్భము మన హృదయంలో ఉన్నట్లయితే దాని కొనసాగింపుగా మిగిలిన భాగాన్ని ఈ దినము వాక్యంలో నుంచి చూద్దాం. ప్రియమైన వాళ్ళ పూర్వం మనం చూసుకున్నటువంటి మొదటి అధ్యాయం సగభాగం ఎంతవరకు నడుచుకున్నాము అనంటే, క్రీస్తు యేసునందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక విధంగా ఆత్మకరమైనటువంటి ధన్యతలను మనం చూసుకోవడం జరిగి ఉన్నది. ఒక జీవప్రదమైన నిరీక్షణ అనుగ్రహించి ఉన్నాడని, ప్రభువు మరలా ప్రత్యక్షమైనప్పుడు మన ఆత్మను రక్షించేటువంటి విశ్వాసమును మనకు అనుగ్రహించి ఉన్నాడని, అలాగే ఇప్పుడు ప్రభుతో నడుస్తున్నటువంటి ఈ భక్తి అనుభవాన్ని బట్టి ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించేటువంటి ఈ మూడు శ్రేష్టమైన ధన్యతలను మనం పొందుకోవడం జరిగిందన్నటువంటి విషయాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం గతంలో. మనకంటే జ్ఞానవంతులుగా, గొప్పవారుగా, ప్రవక్తలుగా ఎంచబడిన వారు ఇలాంటి గొప్ప అనుభవ భాగ్యమును పొందుకోలేకపోయారు. కానీ వారు ప్రవచించిన ఆ ప్రవచనాలన్నీ వారు ఎరగకపోయినప్పటికీ, కళ్ళారా వారు చూడకపోయినప్పటికీ, వారు ఆ కాలములు ఎప్పుడో వాటిని గుర్చినటువంటి ఆత్మ అనుభవం చేత కనిపెట్టుకొని వారు ప్రవచించిన ప్రతి భాగం వారి కొరకు కాదు, ఈ దినములంతమంది వచ్చిన మన కొరకే ఇటు పరిచర్య చేసిన సంగతి భక్తులను బట్టి మనం గుర్తు చేసుకున్నాం. ప్రియమైన వాళ్ళ మనకంటే ఇంకా శ్రేష్టంగా కనపడినటువంటి దేవదూతలకు కూడా ఎంతో అనుభవం లేదు, వారు కూడా ఈ కార్యములను తొంగి చూడాలని ఆశపడ్డారన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత గనులకు గొప్పవారికి దొరకనటువంటి భాగ్యము ఈరోజు మనకు దక్కింది అన్నటువంటి విషయాన్ని పేతురు గారు ముందు గుర్తు చేస్తున్నాడు శ్రమనొందుతున్న ఆనాటి క్రైస్తవులకి. మరి ఇప్పుడు మనకైతే ఒకవేళ బలహీనపడుతున్నా మనకైతే ఈ విధంగా వర్తిస్తాయని భావిద్దాం. వెనక తీయడానికి వీలైనంత బలమైన సంగతులుగా మనం హృదయంలో పెట్టుకుందాం మన రక్షణ సంబంధమైన విషయాలు. మనకు దేవుడు అనుగ్రహించిన భాగ్యములే కాదు, దానికి సంబంధించి మనకు బాధ్యతలను కూడా అనుగ్రహించి ఉన్నాడని ఇక 13 నుంచి పేతురు గారు రాస్తున్నటువంటి మాటల్లో కొంత దూరం మనం నడిచాం. 13 నుంచి వాస్తవానికి 22వ వాక్యం వరకు కలిగినటువంటి ఈ భాగాలలో సుమారు 7 విషయాలను మనకు బాధ్యతగా అప్పగిస్తున్నాడు పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై. అందులో కొన్ని 4 మనం గతంలో చూసుకున్నాం. మొదటి విషయం ఏమిటి అనంటే, ఏకదృష్టి కలిగి ఉండండి, లేకపోతే ఒక స్థిరమైన నిర్దిష్టంగా ఆలోచనాత్మకమైనటువంటి ఏకదృష్టిని పెట్టుకోండి దేవుని ఎడల. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అంటే కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడవు ఆ కృప విషయమే మనము వెనక తీయొద్దు అనంటే, ఒక సంపూర్ణమైన నిరీక్షణ ముందు పెట్టుకోండి, ఆ కన్విక్షనే మిమ్మల్ని స్థిరులుగా ఉంచుతుంది అన్నటువంటి మొదటి రెస్పాన్సిబిలిటీని ఇస్తున్నాడు. అందుకోసం మీ మనసును నిబ్బరంగా ఉంచుకోండి, ఒక స్థిరమైన బుద్ధిని, స్వస్థ బుద్ధిని మీరు అలవర్చుకోండి. అది మొదటి బాధ్యత. రెండో బాధ్యతను ఏమనుగ్రహించి ఉన్నాడు అనంటే, మీరు ఆరాధిస్తున్న మీ దేవునికి విధేయులై ఉండండి, విధేయతను చూపించండి ఆయన ఎడల. అది రెండవ బాధ్యతగా మనకు అనుగ్రహించినట్టుగా మనం చూసుకున్నాం. ఇక మూడో విషయాన్ని ఏమనుగ్రహించి ఉన్నాడు అనంటే, దేని విషయంలో మీరు విధేయులుగా ఉండాలి అనంటే, దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా ఆయన నమ్ముకొని ఉన్న మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నటువంటి పరిశుద్ధత విషయంలో మీరు బాధ్యత కలిగి ఉండన్నటువంటి విషయాన్ని మూడవ మాటగా రాస్తున్నాడు. పరిశుద్ధంగా ఉండడం అనంటే ఒక విధముగా లోకంలో అన్ని వర్గాల వారు కనపడుతున్నారు. తెలివైన వారు, విజ్ఞానవంతులు, బలవంతులు, సామర్థ్యం కలిగిన వారు, వీరందరూ సమాజంలో కనపడుతున్నారు. కానీ సమాజంలో ఈరోజు పెద్దగా కనపడని వారు ఎవరు అనంటే, దైవభక్తి కలిగిన వారు ఈరోజు సమాజంలో లేరు. ప్రియమైన వాళ్ళారా, పేతురు గారు రాస్తున్న ఆ కాలానికి ఎంతమంది ఉన్నారో లేదో తెలియదు, కానీ దినముల ముగింపుకు వచ్చిన మనతో మాట్లాడుతూ మాత్రం పౌలు గారు అంటారు కదా తిమోతికి రాసినప్పుడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అంత్య దినముల్లో విస్తారంగా కనపడతారు. ఒకప్పుడు రిలీజియన్ వ్యక్తిగతంగా ఉండేదండి. ఈరోజు రిలీజియన్ వ్యక్తిగతం అనే ఆ హద్దును దాటిపోయి ఇప్పుడు సొసైటీలోనికి తీసుకొచ్చేశారు. వ్యక్తిగతంగా ఎంత డెడికేటెడ్గా దేవుణ్ణి లేకపోతే
పరిశుద్ధతతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఎవరు ఆలోచించడం లేదు. కానీ నేను ఆరాధిస్తున్నాను మాత్రం అందరూ గుర్తించాలన్నటువంటి తాపత్రయంలో ప్రతి ఒక్కరూ వెంపర్లాడుతున్నారు ప్రియమైన వాళ్ళారు. క్రైస్తవేతరులు కూడా అదే పోరాటంలో ఉన్నారు. మనము మీటింగ్లను, ప్రార్థన కూడికలను, ఉపవాసాలను, ఇది మన వెర్షన్. పూజలు, పునస్కారాలు, దాన కార్యక్రమాలు, పుణ్యస్నానాలు, అది వాళ్ళ వెర్షన్ ఏదైనప్పటికీ ప్రతి భక్తుని ఆరాటం ఎలా ఉంది అని అంటే వ్యక్తిగతమైన కన్విక్షన్, లేకపోతే వ్యక్తిగతంగా నేను ఆరాధించుకుంటున్న నా దేవుని ఎడల ఇది నా ఒబీడియన్స్, నా దేవుడు నేను నమ్మిన విశ్వాసంలో, ఆయన నీతి విలువల్లో, నైతికతలో ఆయన ఇంత ఖచ్చితంగా ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధత ఇది కనుక ఇదిగో ఆ పరిశుద్ధతకు కొలమానం నాది ఈ పరిశుద్ధత అన్నటువంటి కన్విక్షన్ కాదు ఇప్పుడు ఉన్నది. ఏంటి అని అంటే సమాజం గుర్తించాలి. మరి మీరు నేను కూడా అక్కడే ఉన్నామా? అలా ఉండొద్దు. అలా ఉండడానికి కాదు పేతురు గారు రాస్తున్నది. అందుకోసం ఏమంటున్నారు, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం పరిశుద్ధులుగా ఉండాలి. దైవభక్తి విషయంలో ప్రియమైన వాళ్ళ, దేవునిలో ఉన్నటువంటి నీతి విషయంలో, ఖచ్చితత్వం విషయంలో, నిర్దోషత్వం విషయంలో, యథార్థత విషయంలో, మంచితనం విషయంలో, ఇవన్నీ మనలో ఉన్నటువంటి పరిశుద్ధతకు కొలమానాలు అవుతాయండి. ఇవి కలిగి ఉండాలన్నటువంటి 3వ బాధ్యతను అనుగ్రహిస్తున్నాడు. ఇక 4వ బాధ్యతగా ఏం గుర్తు చేసి ఉన్నాడు అని అంటే ఆ దేవుని ఎడల భయము కలిగి ఉండన్నటువంటి విషయాన్ని ప్రస్తావించి ఉన్నాడు. దేవుని ఎడల భయమును విడిచిపెట్టకూడదు. ఎందుకనంటే 2 ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. అయితేనండి మనకు నిర్విచారమైన సుఖము కలిగిన దేవుని ఎడల భయాన్ని విడిచిపెడతాం. రెండవది ఏమిటి అంటే బాగా విచారణతో కూడినటువంటి జీవన పరిస్థితులు ఏర్పడ్డా, లేకపోతే ఫ్రైటన్ సిచ్యువేషన్స్, లేకపోతే ఎక్స్ట్రీమ్ పావర్టీ అనుకోండి, ఇలాంటిది ఏర్పడ్డా కూడా దేవుని ఎడల భయాన్ని విడిచిపెడతామండి. ఈ రెండింటికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే బాగా సుఖంలో ఉన్నందుకు సొదొమ గొమొర్ర ఎగ్జాంపుల్గా కనపడుతుంది. బాగా పెదరికంలో ఉన్న కూడా ప్రాబ్లం అంటే సామెతలు మీరు ఎండింగ్లో చూస్తున్నప్పుడు ఒక భక్తుడు రాసుకుంటాడు ప్రియమైన వాళ్ళారు ఒక మాట, నన్ను మరింత ధనవంతునిగాను పుట్టించినందుకును మరీ పేదవానిగా పుట్టించినందుకు నీకు వందనాలు అంటాడు ఆయన. ఏంటి రెండిట్లో ప్రాబ్లం ఉందా? ఉంది. ఈ రెండు ఎవరి ఎడల భయాన్ని వదిలిపెట్టేటట్టుగా చేస్తాయంటే దేవుని ఎడల. మరీ సుఖం పెరిగిందనుకోండి లెక్క చేయం, మరీ పేదరికం పెరిగిందనుకోండి నిందిస్తాం. అయిపోయింది. లెక్క చేయకపోవడానికి రీజన్ భయం లేకపోవడమే, నిందించడానికి రీజన్ భయం లేకపోవడమే కదా. కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే మీరు అంటే పక్షపాతం లేకుండా ప్రతివానికి వాళ్ళు చేసిన క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ప్రార్థన చేస్తున్నారు కదా. కాబట్టి మీ భయము మీ ప్రేమ రెండు కలిసి ఉండనివ్వండి. ఏది పక్షపాతం లేకుండా తీర్పు తీర్చువాడు అన్న దాంట్లో ఆయనకు భయపడేటువంటి ఆ ఫియర్ సెన్స్ కనపడుతుంది. తండ్రి అన్న స్టేట్మెంట్లో ప్రేమ కనపడుతుంది. ఈ రెండు కలిపి ఉండనివ్వండి. ఈ రెండే ఒక విధంగా జెన్యూన్ ఫియర్, జెన్యూన్ లవ్, ఈ రెండు కలిస్తేనే దేవుని ఎడల భయం మనకు అలవడుతుంది ప్రియమైన వాళ్ళ. అదే మన సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తుంది, భక్తిహీనత నుండి మనల్ని విడిపిస్తుంది, నిజంగా పరిశుద్ధతను ప్రేమించే వారిగా చేస్తుంది. దేవుని ఎడల భయమే మనల్ని బిల్డ్ చేస్తుంది దేవునిలో స్థిరముగా. అది 4వ బాధ్యతగా పేతురు గారు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 18వ వాక్యం చూడగలిగితే 5వ విషయాన్ని ప్రస్తావనకు తీసుకుని వస్తున్నాడు. 5వ రెస్పాన్సిబిలిటీ ఏమిస్తున్నాడు అనంటే జాగ్రత్తగా చూడండి. పితృపార్యంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారంల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. 18వ వాక్యంలో మనకు అనుగ్రహిస్తున్నటువంటి బాధ్యత ఏమిటి అని అంటే ఆయన ఎడల కృతజ్ఞులై ఉండండి, గ్రాటిట్యూడ్ కలిగి ఉండమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకు కలిగి ఉండాలంటే మిమ్ములను ఆయన విమోచించున్నటువంటి ఆయన విమోచనను మీరు ఎరగండి. ఒక క్రైస్తవునిగా మనం మారిన తర్వాత ప్రియమైన వాళ్ళారా, మనము సనువులను దేవుని ఎడల మన ఆరోపణలో మనం విసర్జించాలి అని అంటే కృతజ్ఞతలో మనం బలపడితేనే వాటిని విసర్జించగలము. బహుశా ఇది కొంచెం కష్టమైన విషయం అండి. సనువులు అనేవి బాగా వినండి, ఇది కొద్దిగా నాకు కన్వే చేయడం కూడా రాంగ్ అవుతుందేమో. సనువులు అనేటివి మన ఫిజికల్ లైఫ్ నుంచి వస్తుంటాయండి. కృతజ్ఞత అనేది మన స్పిరిచువల్ లైఫ్ని మనం ఎరగడాన్ని బట్టి వస్తుంది. సో ఈ రెండు అతుకో ప్రియమైన అలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు దేవుని వైపు మనం కృతజ్ఞులై ఉండాలనే విషయాలు నేర్చుకోవడానికి ఆత్మ సంబంధమైన విషయాలు మనకు ఉన్నాయి సోర్స్గా. భౌతికంగా మనం తీసుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు కంపేర్ చేసుకుంటుంటాం. దేవుడు నాకు కృతజ్ఞతని చూపించడానికి నాకు ఇచ్చింది ఏముంది చెప్పండి.
ఇగో ఇది నా ఫ్యామిలీ పరిస్థితి, ఇది నా ఫినాన్షియల్ పరిస్థితి, ఇది నా సిక్నెస్, ఇది నా హెల్త్, ఇది నా అందం, ఇది నా అనారోగ్యం. కంపారిజన్. సో ముందున్న ఇంకొక శరీరానుసారుని మనం పోల్చుకుంటాం కనుక ఖచ్చితంగా కృతజ్ఞులుగా ఉండలేము. ఎందుకంటే మనకంటే అదే బెటర్గా అనిపిస్తుంటుంది ఎప్పుడు. ఈ రెండు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ అందుకోసం ముందు ఒక స్టేట్మెంట్ అన్న, మనం క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు యేసునందు మనము జన్మించిన తర్వాత ఇప్పుడు మనం శరీరానుసారమైన స్థితిలో నుంచి ఆత్మానుసారమైన స్థితిలోనికి దేవుడు మనల్ని పట్టుకెళ్ళి ఉన్నాడు కనుక ఇప్పుడు మనం కృతజ్ఞతలో ఎదిగితేనే ఈ భౌతిక సంబంధమైనటువంటి ఇన్సఫిషియెంట్స్ మీద ఈ కంప్లైనింగ్ వదిలేస్తాం. ప్రియమైన వాళ్ళారా, పోనీ ఒక స్టాండ్ తీసుకొని దేవుడు మాట్లాడుతున్న మాటని మనం 18 తీసుకొని మనం చూడగలిగితే, ఇప్పుడు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండకుండా ఇంతగా ఫైట్ చేస్తూ ఇంతగా సంపాదించుకున్నవి మిమ్మల్ని నన్ను ఎక్కడికి నడిపిస్తాయి? రాస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తాయి అని అంటే పితృపారంపర్యమైన ఆ వ్యర్థ ప్రవర్తనలోనికే నడిపిస్తుంది తప్ప దాని నుంచి ఏమైనా బయటికి తీసుకొస్తుందా? కానీ బయటకు తీసుకొచ్చింది ఏది అని మాట్లాడుతున్నాడంటే, దేవుడు మిమ్మల్ని విమోచించిన ఆ విమోచన మిమ్మల్ని ఎక్కడి నుంచి బయటికి లాక్కొచ్చేసిందంటే పితృపారంపర్యమైన ఆ వ్యర్థ ప్రవర్తన కింద నుంచి. ఇంతగా పోరాడి, ఇంతగా పట్టుదల కలిగి, ఇంతగా దేవునికి దూరంగా పోయి మనము సంపాదించుకున్నవి, లేకపోతే మనం నెరవేర్చుకున్నవి, మనం తీర్చుకున్న ఆశలు, కోరికలు, సుఖాలు, పాపాలు ఇవన్నీ మనల్ని ఎక్కడికి నడిపించాయని రాస్తున్నాడు 18లో. అంటే వ్యర్థ ప్రవర్తనలోనికే కదా. చివరికి ఏమన్నా పోగు చేసుకుంటామా? రోమా 6లో కూడా మాట అంటాడండి, వెనక తిరిగి ఆలోచించుకుంటే చేసిన వాటి వల్ల మనం సిగ్గునందుచున్నాం కదా అంటాడు ఆయన. 6:20 అంటే 20 వాక్యం నుంచి కిందికి మీరు అలా చదివితే, మనం పూర్వం చేసిన క్రియలను బట్టి మనకు కలిగిన ప్రయోజనం ఏముంది? వాటిని బట్టి మనము సిగ్గుపడుచున్నాం కదా. ఒక విధంగా ఎఫెసీ 4 అధ్యాయంలో కూడా ఆల్మోస్ట్ 18 నుంచి చదువుతున్నప్పుడు అక్కడ కూడా అవే మాట్లాడుతుండే. మన హృదయ కాఠిన్యాన్ని బట్టి మనం నడుచుకున్నాం. ఒక విధంగా అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉందంటే, ఒక విధంగా మనం ఏమాత్రం కూడా సిగ్గులేని వారముగా ప్రవర్తించాం. అరే ఇది నేను చేయొద్దు కదా, ఒక మనిషిగా ఒక నైతికతతో, లేకపోతే ఒక నీతితో, ఒక మంచితనంతో, ఒక మనస్సాక్షితో ఇలా ప్రవర్తించొద్దు కదా. వీటన్నిటిని విసర్జించి ఒకప్పుడు నడిచాం. అదే చెప్తున్నాడు. వాటి వల్ల జరిగింది ఏంటి? అదొక రకంగా అదొక వ్యర్థ ప్రవర్తనే తప్ప గెయిన్ ఏమన్నా ఉందా అక్కడ? కానీ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఎందుకు దేవుని ఎడల కృతజ్ఞులై ఉన్నాను అని అంటే, అలాంటి వ్యర్థ ప్రవర్తన కింద నుంచి ప్రభు ఇప్పుడు మిమ్మల్ని విమోచించి ఉన్నాడు. దాని వెలను కూడా రాస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ లోకంలో మన వెల ఎంత అని అంటే, ఎప్పుడు మనం వినే సామెతే, ఎప్పుడు మనకు చెప్పే సామెతే. మన దగ్గర ఎలా ఉంది, ఎలా వచ్చింది ఇదంతా అనవసరం. కానీ ఈరోజు విస్తారంగా సొత్తు ఉంటేనే విలువండి ఇప్పుడున్న కాలానికి. మంచితనానికి, లేకపోతే ఇక మనకు తెలుసు కదా, వాటికి విలువ లేని రోజులు ఇవి. అంతే, అందులో సందేహం లేదు. ఇప్పుడు అవి లేని మన గురించి సమాజం చెప్పే మాట ఏంటంటే, అక్కడ ఇక్కడ మనం పొడిపొడిగా వింటాం కదా సామెత, నెత్తిన రూపాయి పెడితే పావలా కూడా నిన్ను ఎవడకొనర్రా. అంటే సమాజం దృష్టిలో నీ విలువ ఇంతే. ఎందుకు విలువ లేదన్న ప్రశ్న ఎవరికి తెలియదండి. పోనీ కొద్దిసేపు ఇది ఊరికే మాట్లాడుతున్నమాట. బాగా ప్రపంచంలో ధనవంతునికి ఏమైనా మన దృష్టిలో విలువ ఉందా చెప్పండి? ఇప్పుడు పెద్దగా ఏముండదండి. క్రిస్టియన్ అని కాదు, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా మాట్లాడుతున్నాను. ఆయన వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అంటే ఎవరికి? వాడు రిచెస్ట్ పర్సన్ అయితే మనకు ఏమైనా ఫుడ్ పెడతాడా? నా అవసరాలు ఏమైనా తీరుస్తాడా? సంపాదించుకున్నా, కష్టపడ్డా, ఏడ్చినా, సంతోషపడ్డా, ఏం చేసుకున్నా మనకు మనం ఇంకా చేసుకోవాల్సింది. సో ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని అంటే, బాగా వినండి. ఒకటి ఉన్నా, ఒకటి లేకపోయినా అండి. ఒకడు కలిగి ఉన్నా, ఒకటి కలిగి లేకపోయినా, ఒకడు మంచి స్థితిలో ఉన్నా, ఒకడు మంచి స్థితిలో లేకపోయినా, మనిషి ఇంకొక మనిషికి విలువ ఎప్పటికీ ఇవ్వలేడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఇవ్వలేడు అని అంటే, తనకు తానే విలువ ఇచ్చుకోవడం మర్చిపోయాడు కనుక. కానీ 18వ వాక్యం ఎంత స్థిరంగా మాట్లాడుతుంది అని అంటే, అసలు విలువ ఎవరిస్తున్నారటంటే దేవుడు మనకు విలువనిచ్చాడు అన్నటువంటి మాట 18 చెప్తుందండి. మనకు ఎంత విలువనిచ్చి ఉన్నాడు అని అంటే, ఈ లోకంలో ఉన్న మన దృష్టిలో వెండి, బంగారం అని గొప్ప వెలగల ఉన్నాయి కదా, అవి మన దృష్టికి వీటికంటే అమూల్యమైన వాటితో మనల్ని విమోచించి ఉన్నాడు అంటే ఆయన దృష్టిలో ఎంత విలువ ఉందో చూసుకోండి. అందుకొరకు ఆ దేవునికి కృతజ్ఞులై ఉండండి అని 18 రాస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఇది మనకు అర్థం కాదండి. ఎందుకు అర్థం కాదు అని అంటే, నేను ఇందాక మీతో అన్నాను కదా, ఫిజికల్కి స్పిరిచువల్కి మధ్యలో నలిగిపోతున్నాం. ప్రియమైన వాళ్ళ, ఒకే ఒక ఎగ్జాంపుల్ ఉంది, బట్ అది మన హృదయం వెలిగింపబడి దాన్ని గ్రహించగలిగే శక్తి మనకుందో లేదో నాకు తెలియదు. కానీ ధనవంతుడు, లాజర్ అంతే. ధనవంతుడు భూమి మీద ఉన్నంతసేపు లాజర్ను ఒకలా చూస్తుండొచ్చండి. అడుగుదాం ఒకవేళ ధనవంతుడిని ఆ చాప్టర్కి వెళ్ళి, లూకా 19కి వెళ్ళి ఒకసారి మనసుకు తెచ్చుకో, ఎంత విలువిచ్చున్నావు నువ్వు అని అడుగు చూద్దాం.
ఏం చెప్తాడు? ఆ చదివితే ఏం చెప్తాడు? ఎంత విలువిచ్చి ఉన్నాడు అని అంటే, మూలకు పడవేసినవి చెత్తంతా ఎత్తి మళ్ళీ బయట పడేసేంత వరకు ఆ మూలకున్న భోజనం తీసుకెళ్ళి అతనికి పెట్టండి అన్నటువంటి అవకాశమే లేదు. పోనీ చూడలేదండి అనేటట్టుగా ఏమన్నా చూసినట్టుగా కొంత ఆధారం ఉన్నది ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ధనవంతి ఇంటి వాకిట పడి ఉండెను ఉంది కదా, ఇంటి వాకిట పడి ఉండెను. సో మెయిన్ గేట్ నుంచి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు తన కార్యకలాపాలన్నింటిలో రోజు కాకపోతే ఇంకో రోజు నా లొకేషన్ వచ్చు కదా అనుకుందాం. పోయిన నెల కనపడ్డాడు, ఈ నెల కూడా కనపడ్డాడు. ఎవరైనా ఎదుర్కొంటున్నాడు, బయటికి పంపించండి అని పని వాళ్ళకి చెప్పుండొచ్చుగా అనుకుందాం. జస్ట్ ఇమాజినేషన్. పిలిచి అడుగు ఉండొచ్చు, అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం కావాలి అతనికి, ఏదో ఇంత మనం ఆడ పడేస్తే ఆ పడేసిందని తింటున్నాడు, ఓ అంతేనా, అయితే రోజు పడేయండి అనవచ్చుగా. అట్లా కూడా ఏమనలేదండి, ఏం లేదు స్టోరీ అక్కడ, ఏం లేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ధనవంతుని దృష్టిలో లాజరు విలువ ఎంత అంటే శూన్యము. కానీ మరణించిన తర్వాత వెంటనే అన్ని చేంజ్ ప్రియమైన వాళ్ళరా. దేవుని దృష్టికి లాజరు ఎంత విలువైన వాడో ఫ్రమ్ ద బిగినింగే కనబడుతుందండి. దూత వచ్చి ఆయనను కొనిపోవడం దగ్గర నుంచి అబ్రహాం రొమ్మును ఆనుకునే చోటిచ్చేంత వరకు. మరి ధనవంతుని విలువ ఎలా పోయాడో తెలియదు, అక్కడికి ఎందుకు బాధపడుతున్నాడో తెలియదు. ఆ బాధలో ఏం అడగాలో తెలియక వేలుకొన ముంచి ఒక చుక్క నీటిని నాలుక మీద ఎంత ఆరుతుందండి దాహం. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆలోచిస్తాం కదా, అంటే ఏం జరిగిందో ఎలా జరిగిందో అర్థం కానంత ఒక అయోమయంలో ఇలాంటి స్టేట్మెంట్లు బయటకు వస్తాయి కావచ్చు మన నుంచి. తన బాధ తీవ్రతను వ్యక్తపరచడానికి అతని దగ్గర ఉన్న పోలిక ఎలాంటిది అంటే, ఒక చుక్కతో నా గొంతు నార్పు. ఇదా విలువ? ఇప్పుడే అర్థం చేసుకుందాం ప్రియమైన వాళ్ళ దేవుణ్ణి మనం బతుకుండగానే. ఇంకా మన పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన నెరవేర్చుకునే విషయంలో ఇటు సాగుదామా? లేదు దాని నుంచి నన్ను విమోచించి అత్యంత వెలతో నన్ను విమోచించి ఉన్నాడు నా దేవుడు అని కృతజ్ఞత వైపు మనం అడుగులేద్దామా? ఇది లాజరు అడుగవుతుందండి, ఇది ధనవంతుని వైఖరి అవుతుంది ప్రియమైన వాళ్ళ. ముందే చెప్పాను కదా, దీని మీద లైట్ ఎంత ఉందో మనకు తెలియదు, మీరు నేను ఎంత గ్రహించామో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం ఒక స్పష్టమైన సాదృశ్యము. అంత తేడా ఉంది దేవుని దృష్టికి మన ఎడల వెల ఆయనకి. అందుకోసం అంటున్నాడు, మళ్ళొకసారి చదువుదాం, చాలా మంచి స్టేట్మెంట్. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మనం ఎరిగామని ఎప్పుడు నిర్ధారణ అవుతుంది ప్రభు రక్తంను గురించి అంటే, కృతజ్ఞత కలిగిన జీవితం వచ్చిందా, ఎరిగాం ప్రియమైన వాళ్ళారా. ఇంకా ఏదో ఇన్సఫిషియెంట్ నా లైఫ్లో, ఇంకా అసంతృప్తి అసమృద్ధి, ఏదో కొరత, ఏదో లేమి, ఇంకా సనుగులు గొనుగులు, దేవుని మీద అపవాదాలు నిందలు ఇవన్నీ ఉన్నాయా? నో డౌట్ అండి, మనం ఎరగలేదు ఇంకా. అదే చిన్న వ్యత్యాసం. సో ఫిఫ్త్ రెస్పాన్సిబిలిటీ, ఆయన ఎడల కృతజ్ఞులై ఉండండి. ఈ తర్వాత 19వ వాక్యం చూద్దాం. 19 అయిపోయింది కదా, 21 వాక్యాల్లో ఇంకొక రెస్పాన్సిబిలిటీ మనకి ఏం కనపడుతుంది అని అంటే, దేవుని ఎడల మీరు విశ్వాసం కలిగి ఉండండి, లేకపోతే నమ్మకం కలిగి ఉండండి, లేకపోతే కాన్ఫిడెన్స్ ఆయన ఎడల ఉంచండి. ఇప్పుడు అదే చూద్దాం 20 నుంచి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడేను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడాను. అందువలన మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఇప్పుడు మీ టోటల్ కాన్ఫిడెన్స్, అందులో మీ విశ్వాసము మీ నిరీక్షణ, ఈ రెండు కలిపి ఒక విధంగా డిక్షనరీ వాడితో చూడగలిగితే మీ ఆత్మ విశ్వాసము ఆత్మస్థైర్యం అనే పదాలు కనపడుతుంటాయి. అంత బలమైనటువంటి ఆ నమ్మకమును, అంత బలమైనటువంటి విశ్వాసమును ఇప్పుడు దేవుని యందు ఉంచండి. ఒక విధంగా మనల్ని ఆశావాదులుగా ఉండమంటున్నాడండి భూమి మీద, నిరాశావాదులుగా కాదు. మనల్ని ఎప్పుడు కూడా హాంట్ చేయాల్సిన ఒక క్వశ్చన్ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఏమండి, ఆ ప్రశ్న ఎప్పుడు తలెత్తుతుంది అని అంటే, బాగా వినండి. మోరల్స్ అనేటివి బాగుంటాయండి, వినడానికి బాగుంటాయి, నిజంగా వినడానికి బాగుంటాయి, ఒక విధంగా ఇన్స్పైర్ కూడా చేస్తాయండి మనల్ని. అది ఎవరు చెప్పినా కూడా ఉపకారం చేయాలి, మంచి చేయాలి, హానెస్ట్లీ మీద నిజాయితీగానే చెప్తున్నాను. విన్నంతసేపు బాగుంటాయండి, ఆచరిస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా కలుగుతుంది. లేదు ఇలాంటి వైఖరి ఉండొద్దు, ఇది సరైన వైఖరి, అయ్యో అలాంటి నడవడిక వల్ల ఇంత నష్టం ఉంటుందా, ఇలా నడుచుకుంటే ఇంతమందికి మేలు, లేకపోతే ఇలాంటివి విన్నప్పుడు ఇన్స్పిరేషన్. ఒక క్వశ్చన్, మరి ఇన్స్పైర్ అయిన మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయటం లేదు? మనం అన్న దాంట్లో హ్యుమానిటీని పెడుతున్నాను ఇక్కడ. మంచి జరిగించే విషయంలో మంచి ఇన్స్పైరింగ్గానే ఉంది,
మోటివేట్ చేసింది. మరెందుకు ఇంప్లిమెంటేషన్ దగ్గర మనకు అడ్డుగా మిగిలిపోయినాయి? ఎందుకు అనంటే నిరాశావాదులుగా అయిపోయామండి మనం, నిరాశావాదులుగా. ఎలాంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది అంటే, ఇలాంటి సమాజానికి నేను ఒక్కను కూర్చొని మంచి చేస్తే మేలేంటండి? నేను కూడా వేసుకున్న క్వశ్చనే. ఎంత దూరం ఎందుకండి, చిన్నవి మాట్లాడుకుందాం. ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ చేయొద్దని ఒక చిన్నది ఉందనుకోండి. ఇప్పుడు మీరు నేను ఏం థింక్ చేస్తాను చెప్పండి? ఇంత పొల్యూషన్లో నేను ఒక్కడిని అంటే పొల్యూషన్ వేలో ఆలోచిస్తే ఒరిగే మంచే ఉంది. అంటే మీకు నాకేం లేదు అని అంటే ఆశ లేదండి. ఇదొక్కటే కాదు, అన్ని విషయాల్లో ఇది అప్లై అవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకు మనము ఒక నిజం చెప్పే దగ్గరనో, లేకపోతే మంచి చేసే దగ్గరనో, యథార్థంగా నడుచుకునే దగ్గరనో, లేకపోతే ఇంకా అన్ని 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 మంచి సద్గుణములు అన్నిటిని పెట్టి చూడండి. ఎందుకు ఇలా మీరు నేను డే టు డే లైఫ్లో బిహేవ్ చేయటం లేదు అని అంటే, ఈరోజు మనకు ఎవరికి కూడా హోప్ లేదండి. హ్యూమన్ బీయింగ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను. అందుకోసం సొసైటీ నిరాశతో ఉంది కనుకనే వాళ్ళ స్వార్థాన్ని చూసుకొని నడుస్తున్నారు అంతే. వాళ్ళ స్వార్థాన్ని చూసుకొని ఎవరు బిల్లు కట్టినప్పుడు నేను ఎందుకంటే ప్రాపర్గా బిల్లు కట్టాలి, అందరూ ట్యాక్స్ ఎగ్గొడుతున్నప్పుడు నేను ఎందుకంటే ప్రాపర్గా ట్యాక్స్ కట్టాలి. ఇలాంటిది మనకు ఎందుకు రైజ్ అవుతుంది? ఎందుకు రైజ్ అవుతుందంటే అంతే, పాసిమిస్టిక్ అంటారు కదా, ఎవరు కూడా ఆప్టిమిస్టిక్గా ఉండటం లేదండి. రీజన్ ఏంటో తెలుసా? ఎవరికి కూడా రేపు బెటర్ ఉంటుందన్నటువంటి ఆశ లేదండి. రేపు ఒక బెటర్ ఉంటుంది. నేను ఒక సొసైటీలో బతుకుతున్నాను కనుక ఈ సొసైటీకి నా వంతు నేను యాడ్ చేస్తే రేపు ఈ సొసైటీ చాలా మంచిదిగా మారి రేపు వస్తున్నటువంటి సెకండ్ జనరేషన్కి, ఇంకొక జనరేషన్కి ఇది చాలా అనుకూలంగా ఉంటుందన్నటువంటి అంత ఆప్టిమిస్టిక్ థింకింగ్ ఎవరికి లేదండి. అందుకోసం ఎవరికి తోచినంత వాళ్ళు కీడు చేసుకుంటూ పోతున్నాం. బట్ 21 వాక్యాలు ఎంత స్థిరంగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు మన నిరీక్షణయు మన విశ్వాసమును దేవుని యందు ఉంచబడి ఉన్నాయి కనుక ఇప్పుడు భూమి మీద ఎవరైనా ఆశావాదులు ఉన్నారు అని అంటే క్రైస్తవులే ప్రియమైన వాళ్ళరా. అందుకోసమే మనకున్న ఆశ ఏమిటి అంటే, రేపు దేవుడు దీన్ని సమస్తమును మంచి చేయబోతున్నాడు. రేపు ఆయన తన రాజ్యమును స్థాపించబోతున్నాడు, నీతిని జరిగించబోతున్నాడు, మోరల్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, అంత అప్రైట్గా ఉంటుంది. ఎవ్వరు అయినా సక్రమంగా నడుచుకునేటువంటి ఒక మంచి దినములు. పేతురు గారు కూడా 3వ అధ్యాయంలో ఎవడైనా మంచి దినములను చూడగోరిన ఎడల వాడు తన నోటిని కట్టుకొని, చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. అలాంటివన్నీ ప్రామిస్ చేసిన లైఫ్ మనకు దొరికింది ప్రియమైన వాళ్ళారు ఇప్పుడు క్రీస్తులో. అందుకోసం ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ ఎవరి ఎంత ఉందంటే దేవుని. ఏంటి మన కాన్ఫిడెన్స్? రేపు దేవుడు ఈ భూమి అంతటి మీద తన చిత్తమును జరిగించబోతున్నాడు. పరలోకం నందు ఏ చిత్తం అయితే నెరవేరుతుందో రేపు ఈ భూమి మీద కూడా అదే దేవుని చిత్తం నెరవేరబోతుంది. ఆయన రాజ్యం రాబోతుంది, సమస్తమును సక్రమపరచబోతున్నాడు, అన్నీ చక్కగా జరగబోతున్నాయి, ప్రకృతి నూతనపరచబడబోతుంది, ఎవ్రీథింగ్ అండి సమస్తము నూతనం చేయబడిపోతుంది. ఇలాంటి ఆశ ఇప్పుడు మనకు ఎప్పుడు రేజ్ అయింది అని అంటే 21 వచనాలను బట్టి ప్రియమైన వాళ్ళారా. అదే అన్నాడు కదా. ఇప్పుడు ఆ థింకింగ్తో ఇప్పుడు చదువుదాం, చూడండి ఎంత బాగుంటుందో. 20 నుంచి, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముందు ఆయన ప్రత్యక్షపరచబడెను. అందువలన మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడిన. అందుకోసం ఇప్పుడు మనకు ఎదురు చూపు ప్రియమైన వాళ్ళారా. రెండవ వైపు వచ్చి మాట్లాడాలంటే, ఎందుకు ఈరోజు ఒక దైవ నియమంతో, ఒక దైవ స్వభావంతో, ఒక దైవ కట్టుబాటుతో మనం ఎందుకు ఇప్పుడు బతకడానికి ఆలోచన పెట్టుకుంటున్నాం దేవునితో అని అంటే, రేపు దేవుడు వచ్చినప్పుడు ఆయనతో మరలా ఇలాంటి జీవితం మనం బ్రతుకుతాం కనుక ఇవన్నీ రేపు ఉండబోతున్నాయన్న ఒక గొప్ప ఆశతో ఇక్కడే బతకడం మనం ప్రారంభించాం. మనం ఇప్పుడు నిరాశవాదులం కాదండి, ఒక గొప్ప నిరీక్షణయు, ఒక గొప్ప విశ్వాసం కలిగినటువంటి దేవుని ఎడల గొప్ప ఆత్మవిశ్వాసము, నిజమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నవారము. అలా ఉండమనే పిలుపునిస్తున్నాడు. నిజంగా ఇది ఆ టైంలో వాళ్ళకి ఇంకా మోర్ కనెక్టింగ్ స్టేట్మెంట్ అండి. ఎంత డెస్పరేటెడ్ కండిషన్లో అక్కడి నుంచి పారిపోయారంటే చంపేస్తున్నారు కదా. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళతో ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు దేవుని ఎడల మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, వీటి బట్టి మీరు చెదిరిపోకండి, బలహీనపడకండి. మనతో కూడా చెప్తున్నాడు. న్యూస్ చూస్తున్నప్పుడు నిజంగా అంత అయిపోయింది ప్రియమైన వాళ్ళ, ఇంకేం లేదండి హోప్. కానీ ఒక క్రిస్టియన్గా ఇప్పుడు బైబిల్లో నుంచి చూస్తే దేవుణ్ణి, ఓకే ఇది ముగింపుకు వచ్చింది, ఇక నూతనమైంది, దేవుడు వాగ్దానం చేసింది రాబోతుంది కనుక నేను చూడబోతున్న ఒక మంచిని ఆశ. అది 19, 21.
ఇక సిక్స్త్ది అయిపోయినాక దేవుని ఎడల మీ మీ కాన్ఫిడెన్స్ ఉంచండి అన్నటువంటి 6వ బాధ్యతని ఇచ్చిన తర్వాత ఇక 7లో కనపడుతున్నది ఏమిటి అని అంటే సహోదర ప్రేమ విషయంలో ఎదగమంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇక విశ్వాసము నిరీక్షణ మెన్షన్ చేసిన తర్వాత ఇక దేవుడు ప్రేమను ఎందుకు విడిచిపెడతాడు చెప్పండి? ఎందుకు చివరికి మిగిలేటివి 3 కదా, అందులో 2 వచ్చాయండి, 3వది వస్తుంది కదా, అదే 22లో కనపడుతుంది మనకి. ఇక 7th రెస్పాన్సిబిలిటీగా మనకి ఏం కనపడుతుంది ఇక్కడ అంటే మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించండి. ఇప్పుడు ఏమి కలిగి ఉండమంటున్నాడు అటువంటి బాధ్యత ఇస్తున్నాడు అని అంటే ప్రేమ కలిగి ఉండండి. ఎందుకనంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ బిగినింగ్ నుంచి మనం చూసామనుకోండి, స్థిరంగా మాట సహోదరులారా, చిన్నపిల్లలారా, ఈ మాటలన్నిట్లో ఈ పేరాలో మనకు స్థిరంగా కనపడేది ఏమిటంటే ఒక ఫ్యామిలీని మెన్షన్ చేసుకుంటూ వస్తున్నాడండి పేతురు గారు. ఆయన తండ్రి, ఇగో పిల్లలారా, సహోదరులారా, అవే చదివాం కదా మనం ఈ కొద్ది వాక్యాలు. ఒక ఫ్యామిలీ ప్రేమ లేకుండా కుటుంబం నిలబడదు ప్రియమైన వాళ్ళారా. రెండో మాట ఏం చెప్తాను అంటే ప్రేమలో అంటే ప్రేమ కలిగి ఉన్నవాడు కుటుంబంలో కూడా జత చేయబడడం ఇంపాసిబుల్ అండి. ఈ 2 జరుగుతాయి. ప్రేమ లేకుండా ఫ్యామిలీ బిల్డ్ అవ్వదు, అలానే ప్రేమ లేనివాడు ఫ్యామిలీలో ఉంటాడు అనుకోవడానికి కూడా వీల్లేదండి. అందుకోసం ఏమంటుండంటే లాస్ట్గా ఇస్తున్న బాధ్యత ప్రేమలో ఎదగండి, మిక్కటముగా ఆ పదాలు రాశాడు కదా, నేను హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించండి. అది ఆదివారం మాత్రమే కాదు, లేకపోతే మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, మీరు చెప్పిన మాట వింటున్నప్పుడు మాత్రమే కాదు. అలా ఉందా? మిక్కటం అన్న దగ్గర అది ఉండదు ప్రియమైన వాళ్ళారా. మీ గర్భాన పుట్టిన మీ పిల్లల్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో, ఎస్, సహోదర ప్రేమ అంతగా ఉండాలి. నిజం. అన్నిటిని ఓర్చుకుంటామండి. వారి ఆనందంతో ఆనందిస్తాం, వారి దుఃఖంతో దుఃఖపడతాం, కుటుంబంలో సభ్యుల గురించి, లేకపోతే గర్భాన పుట్టిన పిల్లల గురించి, అంతే కదా. వారి సంతోషం మన సంతోషం, వారి దుఃఖం మన దుఃఖం, వారి పొరపాటు మన పొరపాటు, వాళ్ళ మెప్పు మన మెప్పు, అంతే. మనం దూరం పెట్టం, పరాయి లేదు. ఏదైనా ఒక బలమైనటువంటి శోధనలోనో లేకపోతే తప్పులోనో ఇరుక్కపోయాడు అంటే పోరా నీ నాశనాన్ని నువ్వు చేసుకున్నావు అని వదిలేం, ఫైట్ చేస్తామండి. మళ్ళీ తీసుకొచ్చి మంచి పరిస్థితుల్లో నిలబెట్టుకునేంతగా, ఎందుకంటే అది మన ప్రేమకు బయటకు వచ్చినటువంటి ఫలాలు, అంతే. ఎందుకు ఇలా నడుచుకున్నావు అతని ఏడాలంటే నా బిడ్డ నేను ప్రేమించి ఉన్నాను. ఓ వండర్ఫుల్, మిక్కటమైన ప్రేమ. అవసరమైతే కొన్ని అనుకుంటాం ప్రియమైన వాళ్ళు, ఇప్పటివరకు లైఫ్లో నేను సంపాదించిందంత పనంగా పెట్టాలని పెట్టేస్తాను, పోతే పోయింది, నీకంటే ఇంకేది ఎక్కువ నాకు కాదు. వండర్ఫుల్. దేవుడు కూడా అదే చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. సహోదర ప్రేమలో మనల్ని ఎక్కడికి వచ్చి నిలబడమంటున్నాడు. బాధ్యత అండి ఇది, సజెషన్ కాదు. నిజంగా సింపుల్ అయితే అవ్వదు ప్రియమైన వాళ్ళ. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే హృదయపూర్వకంగాను మిక్కటముగాను మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. అది 7th రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత మళ్ళీ జాగ్రత్తగా మనం చూడగలిగితే ఇక 2వ అధ్యాయంలో పేతురు గారు రాయబోతున్న మాటలు ఏం రాయబోతున్నాడు అని అంటే ఒక విధంగా మన నూతన జన్మ, క్రీస్తులో ఉన్నటువంటి నూతన జన్మను గురించిన ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు. అయితే బాగా వినండి ప్రియమైన వాళ్ళ. అధ్యాయంగా విడగొట్టాడు కనుక ఇప్పుడు 2 నుంచి మనం ప్రారంభించాలనే వైఖరి తీసేద్దాం. ఎందుకంటే పేతురు గారు రాసినప్పుడు అధ్యాయాలు ఏం విడగొట్టలేదు ఆయన. దేవుని ఉద్దేశం అయితే కాదు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు సువార్తలు చదువుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు పలానా ప్రవక్త పలానా అధ్యాయంలో ఇది చెప్పాను కదా అన్నట్టుగా ఏం చదవండి. మోషే లేకపోతే ఇర్మియా లేకపోతే యెషయా దావీదు వాళ్ళు ప్రవచించాను కదా, లేకపోతే కీర్తన పుస్తకంలో ఇలా ఉంది కదా, లేకపోతే ఇంకో దగ్గర ఇలా ఉంది కదా అని చెప్పారు తప్ప స్పెసిఫిక్గా ఇది చాప్టర్ ఇది వర్స్ అని ఇవ్వలేదు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అని అంటే అది ఎప్పుడు మన మైండ్లో పెట్టుకొని చదువుకుందాం ప్రియమైన వాళ్ళ. విడగొట్టి ఇచ్చిన ఇంటెన్షన్ దేవునికి లేదప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే ఈ 2nd చాప్టర్లోనికి మనం ఎంటర్ అవ్వడానికి ముందు ఆ ఎండింగ్లో ఇంకొక కొంచెం విషయాన్ని పేతురు గారు జత చేసి 2వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఏం జత చేశాడు అని అంటే ఆయన మరొక ఒక విధముగా నూతనముగా జన్మించినటువంటి స్థితిని చాలా లోతుగా రాసుకుంటూ వస్తున్నాడండి పేతురు గారు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 22 నుంచే స్టార్ట్ అవుతుందండి. ఇప్పటివరకు మనం 7th రెస్పాన్సిబిలిటీ పోర్షన్లో చూసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకొని చూద్దాం 22వ వాక్యాన్ని. ఏ పాయింట్లో అంటే క్రీస్తులో మనల్ని ఏ విధంగా నూతనంగా జన్మింపచేశాడన్న ఆలోచనతో ఇప్పుడు 22 చదువుదాం. జాగ్రత్తగా చూడండి. 22 మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అంటే ఒక విధంగా
2 పుట్టుకల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకటి క్షయ బీజం నుండి పుట్టిన మన ఓల్డ్ బర్త్ గురించి మాట్లాడుతున్నాడు. రెండవది ఏమిటి అని అంటే మనం అక్షయ బీజమూలముగా పుట్టినటువంటి న్యూ బర్త్ గురించి మాట్లాడుతున్నాడు పేతురు గారు. మొదటి దాని గురించి స్థిరంగా చెబుతున్నాడండి. క్లియర్గా ఏం చెప్తున్నాడంటే మొదటి బర్త్ ఎక్కడికి నడిపించిందంటే డెత్కే. ఒకసారి కూడా చాలా లోతుగా చెప్పుకుంటూ వస్తున్నప్పుడు నేను షాక్ అయ్యాను. అరే అసలు సరిగ్గా దీన్ని మాట్లాడితే ఇలా మాట్లాడాలి కదా. ఆయన ఏమన్నాడు అని అంటే ఒక వ్యక్తి పుట్టగానే దేనికి వెళ్ళిపోతున్నాడంటే మరణ దినానికి పోతున్నాడండి అంతే. కానీ విచిత్రం ఏమిటి అని అంటే సెలబ్రేషన్ ఇంకోలా చేసుకుంటామండి మనం ఫిజికల్గా కదా, బర్త్డే అన్న పేరుతో సెలబ్రేషన్ ఇంకోలా చేసుకుంటామండి. కానీ ఒక మనిషి పుట్టిన దగ్గర ఎటు పోతున్నాడంటే డెత్కు పోతున్నాడు అంతే. ఓల్డ్ బర్త్లో లేకపోతే క్షయ బీజముగా పుట్టింపబడినటువంటి ఆ పుట్టుకలో ఉండి మరణాన్ని తప్పించుకోవడం కావచ్చు, మరణాన్ని ఆపడం కావచ్చు అసలు లేదు ప్రియమైన వాళ్ళ. అసలు సెలబ్రేషన్ ఏది చెప్పండి? సెలబ్రేషన్ ఏది అంటే ఏదో ఇప్పుడు మనం ఫాలో అయిపోవాలని నేను చెప్పాను కదా, ఆ సేవకుడు అంటే నా హృదయాన్ని కూడా తాకిందండి. అసలు ఏది ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది? మనం ఫిజికల్గా పుట్టినటువంటి ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆ డేనా, క్రీస్తులో పుట్టినటువంటి ఈ డేనా? అసలు ఏది అసలు సెలబ్రేట్ చేసుకోవాల్సింది? బిగ్ క్వశ్చన్ మార్క్ ఈరోజు మనకి. ఎందుకంటే మనం సమాజంతో కొన్ని అలవాటు చేసుకున్నామండి. క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కూడా సమాజంతో నడుస్తున్నాం. ఎక్కడ మనకు ప్రభు అడ్డొస్తాడని ప్రభు కూడా ఒక డేట్ని తగిలించి ఆయన కూడా చేస్తున్నాం కదా. హర్టింగ్గా ఉంది కదా, ఫ్యాక్ట్ అండి అది, నిజం. ఒకసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచించి ఎందుకు అంటించాం ప్రభుకి మనం బర్త్డే? ఎందుకు అంటించాం చెప్పండి? రేపు మీరు మిమ్మల్ని నన్ను ప్రభు రేపు ఎంక్వైరీలో పెట్టొద్దు అని అంటే ఇప్పుడు ఎవరికి పెట్టాలి తీసుకొచ్చి? ఎస్ చేసేసాం. నేను దాన్ని విమర్శ చేయటకు మాట్లాడటం లేదు, కానీ ప్రస్తావనకు తీసుకొని వస్తున్నాను. ఈరోజు అక్షయ బీజముగా పుట్టింపబడినటువంటి ఒక నూతన అంటే అసలు మరణమే లేనటువంటి ఒక జీవితం లేకపోతే ఒక పుట్టుకను ఈరోజు సంతోషించవలసింది, లేకపోతే దాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సింది, దాన్ని గొప్పగా చూడవలసిన ఆలోచనలో నుంచి ఫిజికల్ కౌంటింగ్ ఎక్కువైపోయిందండి. నేను బాగా ఇష్టపడి నా హృదయంలో పెట్టుకొని చాలా రోజులు తర్వాత చాలా నెమ్మది పొందుకున్న ఒక మాట ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఒక సేవకుడు అన్న మాట ఏమైనా అసలు ఎటర్నిటీకి బర్త్డేస్ ఏంటి అన్నాడండి ఆయన. నాకు మంచిగా అనిపించిందండి ఆ మాట. నిత్యత్వానికి పుట్టినరోజులు ఏంటి అసలు? ఎందుకంటే ఈరోజు మన కౌంటింగ్ అయినా మన సెలబ్రేషన్ అయినా నేను దానికి అగెన్స్ట్ కాదండి. నేను ముందే మీతో చెప్పాను కదా, ఇదేదో ఇప్పుడే మీరు ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో కాదు. పేదర్ గారు రాస్తున్నటువంటి ఈ మాటల్లో ఉన్నటువంటి ఫీలింగ్ దగ్గరికి మేము తీసుకురావడానికి కొంచెం దాన్ని నెగిటివ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను అంతే. ఈ కాంటెక్స్ట్ మన హృదయంలోనికి మీనింగ్ఫుల్గా రావడానికి నేను అది కొంచెం బ్లేమ్ చేస్తున్నాను అంతే. వాటి పట్ల ఏమో పర్సనల్గా ఏమి పెట్టుకొని కాదు ప్రియమైన వాళ్ళ. కానీ ఆ సేవకుడు అన్న మాటలు నన్ను తాకాయని, నిజమే. క్రీస్తులోనికి మనం వచ్చిన తర్వాత నిత్యత్వం ప్రారంభమైంది మన జీవితంలో. ఇక మళ్ళీ క్షయబీజం నుండి పుట్టింపబడినటువంటి దాని ఆనవాళ్ళు లేవండి మన దగ్గర. దాని వైపు వెళ్ళి చూసుకోవాల్సిన పరిస్థితి కూడా మనకు లేదు. మరలా ప్రభు రాడు, మరలా సమాధిలో ఉన్న నన్ను తిరిగి లేపడు అన్నటువంటి విశ్వాసం అనుకుంటే అటు వెళ్ళిపోదామండి. కానీ మనది అది కాదు కదా. ఆయన ఖచ్చితంగా వస్తున్నాడు. రెండో మాట ఏమిటంటే నిశ్చయముగా ఆయన యందు విశ్వాసం కలిగి ఆయన కొరకు సాక్ష్య బ్రతికి మరణించిన వారి సమాధులు నిశ్చయంగా వారి వంతులు ఆయన తెరవబోతున్నాడు. అయిపోయింది. నిత్యత్వం వైపు మనం చూస్తున్నాం. ఇంకా అదే రాస్తున్నాడు పేతురు గారు 22 నుంచి. ఇప్పుడు ఎంత స్థిరంగా రాస్తున్నాడు? మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక మన రెస్పాన్సిబిలిటీలోనికి తీసుకెళ్ళింది అన్నమాట. కానీ ముందు చెప్తున్న స్టేట్మెంట్లు చూడండి ఎలా ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఏ విధంగా పుట్టించాడు అక్షయ బీజం మూలముగా? ఏ విధముగా? కింద రాస్తున్నాడు ప్రియమైన. ఒక క్షయ బీజానికి అక్షయ బీజానికి సాదృశ్యాన్ని రాస్తున్నాడు. అదే సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును. క్షయ బీజం నుండి పుట్టింపబడినటువంటి ఆ లైఫ్కున్న నేచర్ని చెప్తున్నాడు. పుట్టింపబడింది, రేపటి రోజున ఖచ్చితంగా వాడిపోతుంది. నిజమే. ఒక విత్తనాన్ని తీసుకున్న ఒక విధంగా ఈ రెండింటిని రాసుకుంటూ వస్తుంటాడండి ప్యారలల్గా. కొన్నిసార్లు దేవుని వాక్యమును విత్తనంతో పోలుస్తూ అది మనలో దేవుడు నాటుతున్నాడన్న పర్స్పెక్టివ్ రాసుకుంటూ వస్తుంటాడు. ఇంకొక వైపు ఏమో లిటరల్గా అండి బీజం అన్న పదంతో రాసుకుంటూ వస్తాడు. ఇంగ్లీష్ వర్డ్తో చెప్పడం స్పర్మ్ అంటాం కదా. ఒక కణము ఒక బీజం అన్న పర్స్పెక్టివ్లో ఇంకొక వైపు రాసుకుంటూ వస్తుంటాడు. అది కూడా దేవుడు మన యందు ఉంచి ఉన్నాడు. ఈ రెండింటిని అంటే వాక్యం అనే అక్షయ బీజాన్ని
ఒక విధంగా భౌతికంగా మనం ఎరిగిన వాటితోనే రాసుకుంటూ వస్తున్నాడు. కానీ భౌతికంగా ఎరిగినటువంటి ఆ సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు అంటే క్షయబీజముగా పుట్టింపబడిన వారి నేచర్ రాస్తున్నారు. ముగింపు ఏంటో తెలుసా? వాడిపోతారు, ఎండిపోతారు, మరణమే. అది మొదటి ఓల్డ్ లైఫ్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ప్రియమైన వాళ్ళ. కానీ ఇప్పుడు క్రీస్తులో మనల్ని జన్మింపజేసిన దాని గురించి రాస్తూ ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, మీరు ఇప్పుడు అక్షయ బీజ మూలముగా పుట్టింపబడి ఉన్నారు. అందుకోసం కింద అన్న మాటలు మళ్ళీ చదువుదాం. 24 సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్తున్నాడు అని అంటే, అక్షయ బీజ మూలముగా మనం పుట్టింపబడి ఉన్నాం కనుక మనం ఎల్లప్పుడూ నిలిచేదు అని చెప్తున్నాడు ఆయనక. మేబీ ఇది మనకు కనెక్ట్ అవ్వదు, ఎందుకంటే మనం అందరము సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నాం కనుక. బట్ శ్రమలో చంపబడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాట ఎలా ఉండవచ్చు? ఓకే, వీళ్ళు ఒకవేళ ఇప్పుడు తీస్తే మనది ఏం తీయగలరు? క్షయబీజం నుండి పుట్టింపబడిన మన శరీరంలో ఉన్నటువంటి మన ప్రాణమును తీయగలరు, అంతే కదా. దీన్ని చంపుతారని ఇప్పుడు మనం ఎందుకు భయపడ్డాం? అసలు క్షయబీజములముగా పుట్టింపబడిన ప్రతి వాడు చావవలసిందే కదా, ప్రతి వాడు వాడిపోవాల్సిందే, రాలిపోవాల్సిందే. కానీ ఇప్పుడు ఇంకొక వైపు చెప్తున్నారు, ఇప్పుడు మీరు అక్షయ బీజం మూలముగా పుట్టింపబడి ఉన్నారు కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఎల్లప్పుడూ అదే కదా ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచును. వెంటనే 25th వర్స్గా చాలా బైబిల్లో ఉంది, తెలుగులో మనకు ఆ నెంబర్ ఉండదు. కానీ కింద చెప్పిన మాట, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఇక దీని ద్వారా ఇప్పుడు మీరు క్రీస్తులో మరలా పుట్టి ఉన్నారు కనుక, అక్షయ బీజం మూలముగా పుట్టి ఉన్నారు కనుక మీరు ఎల్లప్పుడూ నిలుచుదురు. భయపడకండి. నిజం ప్రియమైన వాళ్ళ. ఈవెన్ యోహాను గారు కూడా రాస్తున్నప్పుడు ఆ మాట రాస్తాడు కదండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ కానీ 9వ వాక్యంలో కూడా మనం చూడగలిగితే, వాని యందు దేవుని బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడన్నట్టు మాట మనకు కనపడుతుంది. 9 దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు, పాపం వలన వచ్చు జీతం మరణము. అదే చెప్తున్నాడు, వాని యందు దేవుని బీజము నిలుచును గనుక మరణము వాని మీద గెలవదు అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ప్రభువు కూడా విత్తువాని ఉపమానం చెప్పినప్పుడు కూడా ప్రభు చెప్పిన భాగంలో వాక్యాన్ని విత్తనంతో పోలుస్తాడు కదండి. ఇక విత్తువాడు బయలుదేరి ఉన్నాడు. అక్కడ కూడా ప్రభు ఉద్దేశం ఏమిటి అని అంటే, వాక్యమును విత్తనంగా పోలుస్తూ అదే ఆయన మన యందు విత్తుతున్నాడు, ఆయన మన యందు విత్తుతున్నాడు. ఆ వాక్యం ద్వారానే మనం అక్షయ బీజములముగా పుట్టింపబడి ఉన్నాం కనుక. రెండో వైపు వచ్చి మాట్లాడితే, ఆ వాక్యం ద్వారానే దేవుని బీజము మన యందు ఉంది కనుక మనం ఎల్లప్పుడూ నిలిచేదము. సో ఇటువైపు మనల్ని తీసుకొస్తున్నాడు. నేను మీ ఇంతవరకు ఒకవేళ మీ బర్త్డే గురించి నేను నెగిటివ్గా మాట్లాడినట్టుగా మీకు అనిపిస్తే అపాలజీ అడుగుతున్నాను. కానీ దాని మీద నుంచి శ్రేష్టమైన దాని వైపు ఇప్పుడు చూద్దాం. ఇది హ్యాపీ అండి, మీరు చేసుకోండి, ఇంకా మంచిదే కదా. ఏదో ఒక రీతిగా మాకే స్వీట్స్ కేక్స్ వస్తాయి, దాని విషయంలో నాకేం అభ్యంతరం లేదు. కానీ మన మనసును ట్యూన్ చేయడానికి మాట్లాడాను ప్రియమైన వాళ్ళ. కానీ పేతురు గారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇప్పుడు మనం అక్షయ బీజం మూలముగా పుట్టింపబడి ఉన్నాము, ఎల్లప్పుడూ నిలుచుదాము. ఏ విధంగా దేవుడు నన్ను పుట్టించాడు, ఏది అని అంటే, మనం వినిన ఆ వాక్యమే, ఆ సువార్త, ఆ వాక్యమే ఇప్పుడు దేవుని యొక్క బీజం మన యందు నిలిచేటట్టుగా చేస్తుంది కనుక మనం ఇప్పుడు నిరంతరం నిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు రాస్తున్నాడు ఇది ఎందుకు రాస్తున్నాడో మనకు అర్థం కావాలంటే 2వ అధ్యాయంలోనికి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు ఎందుకు ఎండింగ్లో ఇది వచ్చింది, ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది, సడన్గా బాధ్యతలు రాసుకుంటూ ఒక సీక్వెన్స్లో వచ్చిన ఈ కాంటెక్స్ట్ అబ్రప్ట్గా మళ్ళీ ఎందుకు ఇటు టర్న్ అయింది అని అంటే, ఇప్పుడు ఒక బర్త్ మనం అంటే దేవుని వాక్యం మూలముగా నూతనంగా ఒక కొత్త అక్షయ బీజ మూలముగా పుట్టింపబడి ఉన్నాం కనుక ఇప్పుడు ఇక మన నడవడిక ఇది ఉండాలి అని మనకు ఇంకొక మార్గాన్ని నిర్దేశిస్తున్నాడు కనుక కంపారిజన్ తీసుకొచ్చాడు ప్రియమైన వాళ్ళు. అందుకోసమే 2nd చాప్టర్ బిగినింగ్ చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఇప్పుడు ఎటు ట్యూన్ చేయాలనుకుంటున్నాడు ప్రభును వెంబడిస్తున్న విశ్వాసులందరినీ పేతురు అని అంటే, వాక్యం వైపు అందరినీ అంటే మళ్లించాలనుకుంటున్నాడు కనుక వాక్యం యొక్క ప్రాధాన్యత ఎంత స్థిరంగా ఉందో మన జీవితంలో చూడండి అనడానికి ఈ విషయాలు రాసుకుంటూ వస్తున్నాడండి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సేవకుని మాట ఈ సమయంలో ప్రస్తావన తీసుకురావాలి ప్రియమైన వాళ్ళ. చక్కగా అనిపించింది దీని అనుకరణకు, లేకపోతే దీని కామెంటరీకి అది చాలా చక్కగా యాప్ట్గా సరిపోయిందండి. సేవకుడు ఏమన్నాడు అని అంటే, ఒక బిడ్డ తల్లి గర్భంలో పడిన తర్వాత 9 నెలలు ఎదుగుతుంది ప్రియమైన వాళ్ళ.
ఎదిగిన తర్వాత ఒక ఒక ఒకరోజు దినములు నిండుతాయి. నిండిన తర్వాత డెలివరీ అవుతుంది. డెలివరీ అవ్వగానే శిశువు పుట్టగానే ఓకే స్టార్టింగ్ ఏడుస్తుంది విషయం అందరికీ మనకు తెలుసు. ఆ తర్వాత 2 ప్రధానమైనవి జరగాలండి ఆ బిడ్డకి. 2 ప్రధానంగా సేవగడాలని చెప్పి, మొదటిది ఏంటంటే వాషింగ్, రెండోది ఏంటంటే ఫీడింగ్. అంతే. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డకు కావాల్సిన 2 ప్రైమరీ ఏంటి అని అంటే, ఒకటి వాషింగ్ అవసరం, రెండోది ఫీడింగ్ అవసరం. ఎందుకు వాషింగ్ అవసరం అంటే 9 నెలలు గర్భంలో ఉంటుంది ఆ ఉమ్ము నీటిలో. ఇక మీకు తెలుసు కదా, నాకంటే అనుభవం ఉన్నవారు వింటున్నవారు మీకు తెలుసు, ఆ బిడ్డ బయటికి రాగానే ఆ నీళ్ళ ఉన్నటువంటి వాసన కావచ్చు, లేకపోతే ఆ శరీరంలో ఉన్నటువంటి ఉంటాయి కదా ఒకలాంటి జిగురు లాంటి పదార్థం ఆ బిడ్డకు ఉండడం. ఒక విధంగా చెప్పాలి అని అంటే పాత సంబంధించినటువంటి ఛాయలన్నీ ఉండిపోతాయండి ఆ బిడ్డ మీద. సో ఇప్పుడు ఆ బిడ్డకి ఏం కావాలంటే వాషింగ్ అవసరం. శుభ్రం చేసేయాలి, పాతవన్నీ తుడిచేసేయాలి, మొత్తం వైప్డ్ అవుట్, మొత్తం శుభ్రంగా తీసేస్తే ఆ శిశువులో ఉన్నటువంటి సుకుమారం కనపడుతుంది. రెండోది ఏమిటి అని అంటే వెంటనే ఇప్పుడు ఫీడింగ్ అవసరం. ఎందుకు? బలం తెచ్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ పేతురు గారు 6 రాస్తున్నారండి. మొదటిది క్రీస్తు అక్షయ బీజ మూలముగా నూతనంగా పుట్టింపబడిన వాళ్ళు ఇక ఇప్పుడు పాత సంబంధమైనవన్నీ ఇప్పుడు కడిగేసుకోవాలి. అందుకోసం మొదటి 2 వాక్యాల్లో మనలో ఉన్నటువంటి ఆ పాత ఛాయలు, పాత జీవితం యొక్క గుర్తులు ఉన్నాయి కదా, ఉమ్మునీటి సంబంధించిన బేబీ మీద ఉన్నట్టు మన ప్రాచీన పురుషుని ప్రాచీన జీవితం యొక్క మరకలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కడుక్కోవాలి. రెండోది ఏమిటి అంటే ఇప్పుడు కడగబడిన తర్వాత ఇప్పుడు బలం తెచ్చుకోవడానికి ఇప్పుడు ఫీడింగ్ అవసరం. సో కంపారిజన్ రాస్తున్నాడండి. ఆ కంపారిజన్లో చెప్తున్న విషయాలే మనం నోటీస్ చేస్తాం ప్రియమైన. ఒక విధంగా నెగిటివ్ సైడ్ ఇవి కడుక్కోవాల్సినవి 5 చెప్తాడు, ఆ తర్వాత పాజిటివ్ సైడ్ ఇవి మనం ఆ తర్వాత కోరుకోవాల్సినవి 5 చెప్తాడు ప్రియమైన. 5 చెప్పుకొని చూసుకొని ముగించేసుకుందాం. మొదటిది ఏమంటున్నాడంటే సమస్తమైన దుష్టత్వమును, 5 థింగ్స్ ఉంటాయి చూడండి. సమస్తమైన కపటమును, వేషధారను, అసూయ, సమస్త దూషణ మాటలు మాని. ఈ 5 కావచ్చు, మిగిలినవన్నీ నేను పెట్టుకోవచ్చు అని నేను అనుకోవద్దు. ఈ 5 ఇట్లా అన్నీ ఉన్నాయని అర్థం. ఓకేనా? ఇప్పుడు అన్నిటి గురించి నెంబర్ వేసుకొని రాసుకోవాల్సిన మాట అవసరం మనకు లేదు. పాత వదిలేయండి అన్న దాంట్లో అన్నీ ఉన్నాయి, మీకు నాకు అర్థం కావాలి. ఇక్కడ నాకు అన్నీ కనపడటం లేదండి, చదవండి, నూతన నిబంధన అంతా చదవండి, అన్నీ కనపడతాయి అక్కడ. మొదటిది ఏమంటున్నాడు? సమస్తమైనటువంటి దుష్టత్వమును అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళు. ఏంటి ఒక విధంగా మనలో ఉన్నటువంటి దుష్టత్వం ఏంటి? దుష్టత్వం ఏమిటి అని అంటే నేనెందుకు మంచి చేయాలి, అంతే కదండి. నాకు వాళ్ళు ఏం చేశారో నేను అదే చేస్తాను. పలకరింపులో కావచ్చు, లేకపోతే పెట్టడంలో కావచ్చు, తిట్టడంలో కావచ్చు, చూడడంలో కావచ్చు, ఎవ్రీథింగ్. నన్ను వాళ్ళు ఎట్లా ట్రీట్ చేశారో నేను అట్లా ట్రీట్ చేస్తా. నాకు మంచి చేస్తాను, నేను మంచి చేస్తా. ఏమండి, ఇది లోకంలో నడుచుకోవడంలో ఇది సరైనదే ప్రియమైన వాళ్ళ. లోకంలో నడుచుకోవడంలో ఇదే కరెక్ట్ వైఖరి. కానీ ఇప్పుడు క్రీస్తులో నడుచుకోవడం కదా మీ జీవితం, నా జీవితం. అందుకోసం ఏమంటున్నా అంటే పాతది కడిగేయండి, ఈ సమస్తమైనటువంటి దుష్టత్వము వద్దు. ఇది ఒక విధంగా వారు చేసినట్టే నేను చేస్తాను. నన్ను బాధించారు కనుక నేను వాళ్ళని బాధిస్తాను. అంటే ఇతరులను బాధ పెట్టడంలో ఒక సంతోషం పొందుకుంటాను చూడండి. ఆ నేచర్లోనే ఉంది ప్రియమైన వాళ్ళు దుష్టత్వము. ఒకరిని బాధ నొందిస్తూ మాట చేత కావచ్చు, చెప్పి ఇంకొకరికి వాళ్ళకి చెప్పి ఉన్నవి లేనివి కల్పించి ఎనీథింగ్ ఒకరిని బాధ పెట్టేటువంటి ఒక స్వభావం మనకు సంతోషం కలిగించేది ఉంటుంది చూడండి. అది వదిలేయమంటున్నాడు దేవుడు. మానుకోండి. అది క్షయబీజం నుండి పుట్టింపబడిన దాని గుర్తులు ప్రియమైన వాళ్ళ కడగబడితేనే. రెండోది ఏమంటున్నాడంటే సమస్తమైన కపటము మోసం ప్రియమైన వాళ్ళ, వంచన. అంటే ఏమైనా సరే మోసం చేయాలన్నటువంటి ఆలోచన. ఇది చైల్డ్హుడ్ నుంచి ఉంటుందండి. అప్పుడప్పుడు బాధ అవుతుంది, నిజమే. మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు తెలియలేదు, కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు చిన్నపిల్లలు లేచేది చూస్తే నవ్వొస్తే అనుకుంటాం, కానీ మనకు అప్పుడు తెలియలేదు అంతే. కానీ చైల్డ్హుడ్ నుంచే ఉంది ప్రియమైన వాళ్ళ. కపటంతో నిండి ఉంది మన మనస్తత్వం. బాలుని హృదయంలో ఉన్న ఊహ ఎల్లప్పుడూ చెడ్డది, కపటము, వంచన. దాన్ని వదిలేయమంటున్నాడు. ఈవెన్ మనం బైబిల్లో చూస్తే కూడా యేసుక్రీస్తు వారు మీట్ అయిన దాంట్లో నతనయేలని ఒక వ్యక్తి కనపడతాడు ప్రియమైన వాళ్ళ. ప్రభు ఆయన గురించి విట్నెస్ ఇచ్చినప్పుడు అంటాడు, ఇతని ఏంది ఏ కపటము లేదన్నటువంటి ఒక మాట వాడతాడండి. బ్యూటిఫుల్ స్టేట్మెంట్. అంటే ఒక విధంగా యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి అతను. మోసం చేయాలనో, ఇతరులను వంచాలనో, కుయుక్తితో నడుచుకోవాలని అలా ప్రవర్తించిన వ్యక్తి కాదట నతనయేలు. దేవుడు కూడా ఇప్పుడు మనతో ఏమంటున్నాడంటే వాడికి అది ఉండే మన ఓల్డ్ లైఫ్కి. కానీ ఇప్పుడు అక్షయ బీజ మూలముగా దేవుని బీజం మన ఎందుండి
మనల్ని పుట్టించి ఆయన వాక్యం ద్వారా జరుగుతున్న జీవితంలో ఇప్పుడు ఏమంటుంది, దాన్ని కడిగేయండి. ప్రభు దగ్గరికి వస్తేనే కనపడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 19, 20, 21 వాక్యాలు కూడా చూడగలిగితే, అంటే సత్యవర్తనుడు అయితే వాడు వెలుగుని వద్దకు వస్తాడు. ఒకవేళ మనం వెలుగు యొద్దకు రావటం లేదు అంటే ఎందుకు రావద్దు అనుకుంటున్నాం అంటే, మన క్రియలు దేవుని మూలముగా చేయబడ్డవని తెలుసుకోకుండా ఉన్నట్లు. అంటే మన చీకటి క్రియలు మనకు నచ్చి మనము సత్యవర్తనులుగా నడుచుకోవాలని ఇష్టం లేదు కనుక వెలుగుని వద్దకు రాము అంటాడు అక్కడ. కానీ మనం వారము ప్రార్థన ద్వారాను, వాక్యం ద్వారాను, సేవకుల ఉపదేశం ద్వారాను వాక్యం దగ్గరికి వెళ్తున్నామంటే ఆ వెలుగు మన మీద ఉదయిస్తుంది, మనలో ఉన్న కపటాన్ని చూపిస్తుంది. ప్రియమైన వాళ్ళ అన్నీ ఒక రోజులో సమసిపోతాయని నేను అన్నాను, కానీ ప్రభు వెలుగు మన మీద ఉదయిస్తున్న కొలది వాటన్నిటిని కడిగేసుకోవాలి కదా. ఒక బిడ్డను ఏ విధంగా ఇలా ముంచి ఇలా తీయగానే శుభ్రం కాడు కదండి. ఒక శిశువు నెమ్మదిగా కాళ్ళు, చేతులు, స్టమక్, చెస్ట్, హెడ్ ఎంత నెమ్మదిగా ఒక్కొక్క అవయవం కడిగితే, అలా అని ఎదిగిన బిడ్డకు చేయించినట్టు కూడా చేయించడానికి వీలు లేదు కదా. ఒక శిశువుని ఎంత జాగ్రత్తగా శుభ్రపరుస్తారో తెలియంది కాదు కదా. కొంచెం జాగ్రత్తగా నడుచుకోమని చెప్తున్నాడు. పాతది కడగండి. థర్డ్ థింగ్ కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే వేషధారణ ఎక్కడుంది? ఒక విధంగా చెప్పాలంటే పైన ఉన్న 7 రెస్పాన్సిబిలిటీస్లో మనం లేవంటే వేషధారణలోనే ఉన్నాం అంతే. ఇంకా మనల్ని అది వదిలేయమంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రభు ఎడల మనల్ని సిన్సియర్గా ఉండమంటున్నాడండి. యథార్థంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, తప్పుగానే ఉండండి, ఒప్పుగానే ఉండండి. తప్పు చేసి చాలా ఒప్పుగా నేను అంటే ఒప్పు చేశాను అన్నట్టుగా ప్రవర్తించకండి. మన మనుషుల ముందు దాయగలము, ఎస్, ఎందుకంటే వాళ్ళు మనం చేస్తున్నప్పుడు వాళ్ళు చూడలేదు, నేను ఒప్పుకుంటాను. కానీ దేవుడైతే చూశాడు కదా. దేవుని దగ్గర డిస్ప్లే ఇవ్వగలం, ఇట్లా ఇవ్వలేం కదా. అందుకోసం ఏమంటున్నా అంటే అది కడిగేయండి, ఆ పాత జీవితపు ఆనవాలుగా ఉన్నదాన్ని. ఫోర్త్ థింగ్ కూడా ఏమంటాడంటే అసూయ, ఎన్వి, ఒక విధంగా ఓర్వలేని తనం. మంచిగా చెప్పారండి ఒక సేవకుడు. అంటే ఈ భూమి మీద జరిగిన మొట్టమొదటి హత్యకు కారణం అసూయ. ఈ భూమి మీద జరిగిన అత్యంత క్రూరమైన హత్యకు కారణం కూడా అసూయ. అత్యంత క్రూరమైన హత్య ఎవరిదంటే యేసుక్రీస్తు వారిది. మొదటి హత్య ఎవరిదంటే మనకు తెలుసు, హేబెల్ది. అన్న తమ్ముని ఎడలో ఉన్న అసూయ చేత కయీనుని చంపేశాడు. శాస్త్రులు, పరిచయులు, ఆనాడు ఉన్నటువంటి మత సామ్రాజ్యంగా కట్టబడినటువంటి ఒక వర్గము, వేషధారులుగా ఉన్నటువంటి వర్గం, ప్రభు భాషతో చెప్పాలంటే సర్పసంతానం అన్నటువంటి మాట పొందుకున్నంత ఒక వర్గం ఉంది. ఆ వర్గం అంతా ఓర్వలేని తనంతో అత్యంత క్రూరంగా ప్రభుని చంపేశారు. రీజన్ ఏమిటంటే అసూయ, ఓర్వలేని తనము. వారికున్న ఆనందాన్ని బట్టి కావచ్చు, ఎదుగుదలను బట్టి కావచ్చు, వాళ్ళ మంచి స్థితిని కావచ్చు, వారికున్న కొద్దిలో వారు సంతృప్తిగా బతుకుతున్నటువంటి వాళ్ళ నెమ్మది బతుకుని కావచ్చు. అసూయకు ఇది అదే 100 కారణాలండి. ఎందుకంటే మన కన్ను చెడ్డదైంది అనుకోండి, ప్రతిదీ నొప్పిగానే ఉంటుంది ప్రియమైన వాళ్ళ. కానీ ఇప్పుడు మనతో చిత్రంగా చెప్తున్న మాట ఏంటి, అది పాతది. ఇప్పుడు ప్రభులోనికి వచ్చిన తర్వాత ఆ నెగిటివ్ సైడ్ని అంతా కడిగేయండి, వాటిని మానుకోండి. ఒక శిశువుని వాష్ చేసి ఏ విధంగానైతే శుభ్రపరుస్తారో, వాక్యం అనే ఉదక స్నానం చేత మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొని వచ్చి వీటన్నిటిని. ఎఫెసీ 5:25 కదా, 25 కానీ 27లో కనపడుతుంది. ప్రభు తన సంఘమును ఏ విధంగా నిర్మలపరుస్తున్నాడో వాక్యం అనే ఉదక స్నానం చేత శుభ్రం చేస్తున్నాడట. రీజన్ అన్నిటికీ ఒక విధంగా 22వ వాక్యం నుంచి 2వ అధ్యాయం ప్రొసీడింగ్ అంతా అన్నిటికీ సొల్యూషన్ వాక్యం అని చూపెడుతుంటాడండి. మనం నూతనంగా జన్మింపజేసింది వాక్యం అంటాడు, మనం శుభ్రపరిచేది వాక్యం అంటాడు, ఆ తర్వాత బలపరిచేది కూడా వాక్యమే. సెకండ్ పార్ట్లో ఎవ్రీథింగ్ అన్నిటికీ రీజన్ వాక్యమే. ఇక ఫైనల్గా అన్నమాట ఏమిటి అంటే సమస్త దూషణ మాటలు, ఒక విధంగా ఉన్నవి లేనివి కల్పించి చెప్పేటువంటి స్వభావం, గాసిపింగ్ అనుకోండి. ఒక పరిశుద్ధ సేవకుడు అన్నమాట ఏమిటి అంటే బైబిల్లో అన్ని పాపాల్లో కంటే ఆయన వ్యక్తిగతంగా ఇది అన్నిటికంటే మోస్ట్ డేంజర్ సిన్గా చూసుకుంటాడట ఆయన లైఫ్లో. అది నన్ను ఆకర్షించింది ప్రియమైన వాళ్ళ. అందుకోసం సాధ్యమైనంత వరకు ప్రభు దీనికి సాక్షిగా ఉండాలని కూడా నేను ఆశపడుతున్నాను. సాధ్యమైనంత వరకు ఈ చేరవేసేటువంటి పోస్ట్ మ్యాన్ డ్యూటీ అయితే ఆపేశానండి. నిజము, సాధ్యమైనంత వరకు. అంటే ఇంకా నా శక్తికి మించినవి ఎదుర్కొన్నప్పుడు నేను ఏ విధంగా రియాక్ట్ అవుతున్నావు ఇంకా నేను బయటపడలేదు. కానీ కొన్ని చూస్తున్నప్పుడు అనిపించింది ఈ సేవకుని మాటలేనండి. నిజంగా అది ఎన్నో పాపాలు ఉన్నాయి కదా, ఎంత పెద్ద వ్యభిచారము, ఇంకోటి పెద్దగా అనుకున్నాను. కానీ ఎంత లోతు ప్రభుత్వం నడిస్తే ఇంత గొప్పగా కనపడి ఉంటుంది ఈ సేవకునికి వెలుగని ఆకర్షించిన తర్వాత ఆ రోజు ప్రభు దగ్గర ప్రార్థనలు పెట్టుకుంది అదే, ప్రభు ఎట్టి పరిస్థితుల్లో ఈ మీడియేటర్ జాబ్ మాత్రం మానేస్తాను అని. మిమ్మల్ని కూడా ప్రభునందు ప్రోత్సహిస్తున్నాను ప్రియమైన. గతంలో సంఘంలో మీతో చెప్పిందే, మన దగ్గరికి వచ్చే సమాచారాన్ని మనం ఆపలేం, కానీ మన నుంచి ఇంకొకరికి వెళ్ళే వాటి విషయంలో మాత్రం దయచేసి మనం మెలకువగా ఉండాలి. రేపు ఉత్తరవాదులము, లెక్క చెప్పబద్దులము,
ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ గురించి. ఎవ్వరు కూడా ఇక్కడ ఎగ్జంప్షన్ కాదు ప్రియమైన వాళ్ళరా. మన సామర్థ్యము లేకపోతే మన సేవో దేవుని కోసం మనం ఏవి కూడా రేపటి రోజున మన ముందు వచ్చి నిలబడి మనం ఇతరుల గురించి చెప్పినవి చేరవేసిన వాటిని కప్పిపుచ్చేటి ఉంటాయని మీరు అస్సలు అనుకోకండి. ఏ రాయల్టీ కూడా ఆ రోజు మన ముందు నిలబడి మనల్ని తప్పించలేదు. అది మాత్రం స్థిరం. అందుకోసమే సమస్త దూషణ మాటలు మాని, ఇగో సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు, ఈ 5 థింగ్స్, ఇలాంటి ప్రాచీన పుట్టుకకు సంబంధించినవి, లోక సంబంధంగా మనం అలవర్చుకున్న వాటన్నిటిని కడిగేయండి. మరి ఇప్పుడు ఫీడింగ్ అవసరం కదా. ఇక ఫీడింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విధంగా మళ్ళీ 5 విషయాలు రాస్తున్నాడు. ఈ 5 కూడా వాక్యానికి రిలేటెడే, కానీ 5 కూడా ఎలాంటివి వెతుక్కోమంటున్నాడు అని అంటే, ఒక విధంగా ఆత్మీయ ఆహారమును ఇప్పుడు కొత్తగా జన్మించారు కదా శిశువులుగా క్రీస్తులో. ఇప్పుడు మీకు ఫుడ్ అవసరం, నాకు ఫుడ్ అవసరం. ఈ ఫుడ్ కూడా 5 క్వాలిటీస్ మెన్షన్ చేస్తున్నాడు. మొదటి క్వాలిటీ ఏమంటున్నాడంటే అది స్పిరిచువల్ ఫుడ్ అయి ఉండాలి, ఆత్మీయ ఆహారం అయి ఉండాలి. రెండవ ఫుడ్ ఏమిటి అంటే అది ఒక విధంగా డైజెస్టివ్ ఫుడ్, అంటే జీర్ణింప చేసుకోగలిగేటట్టుగా ఉండాలి ఆహారం. థర్డ్ థింగ్ ఏమిటి అని అంటే ఒక విధంగా నిర్మలంగా ఉండాలి ఆ ఫుడ్, ప్యూర్ ఫుడ్, డిఫైల్ అయింది పాడైపోయింది అలాంటిది కాదు, ఒక నిర్మలమైన ఆహారం ఇప్పుడు ఫీడింగ్కి అవసరం. ఫోర్త్ థింగ్ ఏమిటి అని అంటే మనల్ని ఎదిగించేది కూడా కావాలి, పోషక సంబంధమైనది కూడా ఉండాలి ఆహారం. ఏదోటి తిన్నానని గడ్డి తింటేలా, శరీరానికి ఎదుగుదలను, బలాన్ని, దృఢత్వాన్ని ఇచ్చేటట్టుగా ఉండాలి. ఇంకా ఫిఫ్త్ థింగ్ ఏమిటి అని అంటే అంటే మనకు తినాలన్నటువంటి ఆశని ఎదిగించేది, అపెటైటింగ్ ఫుడ్ అంటాం కదండి, మనలో నోటిలో లాలాజలంను ఊరించేంత అంత కోరుకునే ఆహారంగా ఉండాలి అది. అలాంటిది ఇప్పుడు రాస్తున్నాడు. ఐ థింక్ మనం 3వ వాక్యం నుంచి చూడగలిగితే, మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఈ 5 థింగ్స్ ఆ 3వ వాక్యంలో ఫిట్ అవుతాయండి. మొదటి స్పిరిచువల్ ఫుడ్ అని, ఆత్మీయ ఆహారము. ఎందుకంటే క్రీస్తులో మనం ఇప్పుడు ఆత్మీయంగా జన్మింపబడిన వాక్యం మాత్రం ఇక్కడే ఆత్మీయంగా ఆహారం ప్రియమైన వాళ్ళ, అంతే కదా. ఇక్కడ స్పిరిచువల్ ఫుడ్ ఏది చెప్పండి, దేవుని వాక్యము. నిజంగా అది మనం భౌతికంగా నోట్లో పెట్టుకొని భుజించేటట్టుగా ఉండదు. కానీ బైబిల్లో రాసుకుంటూ వస్తున్న ఎక్స్పీరియన్సెస్ చూస్తే కూడా ఐ థింక్ ఇర్మియా బుక్ చదువుతున్నప్పుడు ఇర్మియా గారు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడండి. ఆయన వాక్యం నేను భుజించి తిని అంటాడు. ఈవెన్ మీరు హెజ్కేల్ చూసినా కానీ, లేకపోతే ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి యోహాను చూసినా కానీ, ఆ దూత చేతిలో ఉన్న చిన్న పుస్తకమును తీసి భుజించు. నిజంగా అంటే ఫుడ్గానే చూపించుకుంటూ వచ్చాడు. కానీ ఇది స్పిరిచువల్ ఫుడ్. దీని విషయంలో అంటే వాక్యము ఫస్ట్ ప్రయారిటీ. ఇవి కొత్తగా జన్మించిన తర్వాత ఇక మీ గురి నా గురి. ఇది ఇప్పుడు ఫీడింగ్ ఏమిటంటే వాక్యం ఉండాలి. ఫీడింగ్ గాసిప్స్ కాదు, ఉన్నవి లేని కాదు, లేకపోతే ఫ్రెష్ కరెంట్ అఫైర్స్, నథింగ్ అండి. వాక్యము చదవడాన్ని బట్టి, అనుదినము సేవకుల ఉపదేశములు వినడాన్ని బట్టి, నిజంగా జెన్యూన్గా వాక్యము నిరంతరం వాక్యం చేత ఫీడ్ అవ్వకుండా మనం శిశువు నుంచి ఎదగలేమి. ఆ తర్వాత వాక్యానికి దూరంగా ఉండి నేను క్రీస్తులో ఎదిగాను అన్నవారు భూప్రపంచంలో ఎవరు ఉండడానికి వీలే లేదండి. అసలు ఎదుగుదల ఎలా తెలుస్తుంది? అసలు ఎదుగుదల ఏది? అంతే, శరీరానికి ప్రకృతి సంబంధంగా ఉన్న సాలిడ్ ఫుడ్ ఉంది కదా, తల్లిపాల దగ్గర నుంచి మాంసాహారం వరకు ఉన్నాయి, భుజించి ఈరోజు ఈ ఆకారం దాకా ఎదిగాం. ఇవేవి తినకుండా పుట్టిన దగ్గర నుంచి నేను ఇంత అయ్యానని ఎవరని అంటారా? మనం ఒకటే మాట అన్నాం, అలా ఇంటో చచ్చిపోయేవాడు ఎవరు అంటాం. ఎగ్జాక్ట్లీ సేమ్. వాక్యానికి దూరంగా ఉండి నేను క్రీస్తులో ఎదుగుతున్నానని ఎవరు అనుకున్నా కూడా నథింగ్ అండి. ఈవెన్ ప్రియమైన వాళ్ళారా, వాక్యానికి దూరంగా ఉన్న ప్రార్థన అయినా ఏంటి, వాక్యానికి దూరంగా ఉన్న సహవాసం అయినా ఏంటి, వాక్యానికి దూరంగా ఉన్న ఇతరులకు చేసే ఉపకారమైనా ఏంటి, ఇవన్నీ సరైనవేనా? సమాజాన్ని చూసి మనం అలవర్చుకున్నావా? ఆలోచించాలి కదా. అందుకోసమే నిరంతరం వాక్యం మనకు మొదటి స్పిరిచువల్ ఫుడ్. అది ఉంటేనే ఎదుగుతాం. సెకండ్ది ఏం గుర్తు చేసుకున్నాము అని అంటే అది డైజెస్టివ్గా ఉండాలి, ఒక విధంగా జీర్ణింపజేసుకునేటట్టుగా ఉండాలి. అందుకోసం పాలతో పోలుస్తున్నాడండి. మిల్క్ అనేది తల్లిపాలు ఉన్నాయనుకోండి, ఈ సృష్టిలోనే చాలా తొందరగా అరిగేటి వాటి ప్రియమైన వాళ్ళ. ఈవెన్ అంటే మన మనుషుల మధ్య ఫీడింగ్ గురించి నాకు తెలియదు, దాని గురించి నేను కామెంట్ లేను. కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో ఒక వాతావరణం చూసేదండి. గేదె ఉందనుకోండి ఇంట్లో, గేదె ఈనగానే ఫస్ట్ 2-3 డేస్ వచ్చేటువంటి మిల్క్ దూడకు పట్టియకపోయేదండి. ఐ థింక్ అవి ముర్రుపాలని ఒక దగ్గర అంటారు, ఇంకో దగ్గర జున్నుపాలు, సంథింగ్ వేరు పేర్లు. కొంతమంది అది హార్డ్ ఉంటుందనో ఇంకోటి రీజన్ చెప్తారు. ఏదైనా ఒక 2-3 డేస్ అది పోయిన తర్వాతనే ఇచ్చేవాళ్ళు ప్రియమైన వాళ్ళ. అది మీతో ఎందుకు చెప్తున్నాను అని అంటే
మనకు అది అరుగుదలనిచ్చేటట్టుగా ఉండాలి. మనం తీసుకునేటువంటి ఫీడింగ్ కూడా నాకు పలానా దగ్గర వాక్యం దొరికింది, అది నాకు వింటుంటే భలే అనిపిస్తుంది. ఓకే, భలే అనిపిస్తుంది అనేది ఇక్కడ విషయం కాదు ప్రియమైనా. అది మనకు అరుగుదలగా ఉందా, లేకపోతే సాలిడ్గా ఉన్న తినేస్తున్నావా? మంచి డిబేట్తో కూడినవి లేకపోతే హేతుబద్ధమైనవి దొరికేసే బాగా వినేస్తున్నా అంటే అరగట్లేవు నీకు, నాకు అవి అరగవు. అప్పుడే టైం పడుతుంది ప్రియమైన. ఈవెన్ మీరు బైబిల్లో కూడా బిగినింగ్ అని పెద్ద పెద్ద విషయాలు పెట్టుకుంటాం, ప్రకటన కింద పెట్టుకుని కూర్చున్నాను కూడా మీకు నాకేం ఎక్కదు. అది మనకు అరుగుదల అయ్యేది కాదు, టైం పడుతుంది. కానీ ముందేమంటున్నా అంటే మీరు నేను వెతుక్కునే విధానం ఎలా ఉండాలంటే పాలగా ఉండాలి. ఆ వాక్యం త్వరగా జీర్ణింపజేసుకునేటట్టుగా. ఇంకొక విషయాన్ని రాస్తూ ఏమన్నాడంటే అది నిర్మలంగా కూడా ఉండాలని చెప్పాడు. ప్యూర్. అయ్యో, ఈరోజు కూడా సమయం తీసుకున్నాను, క్షమించండి. అది ఎలా ఉండాలి అంటే నిర్మలముగా అంటే పౌలు గారు అంటారుగా కొరింథీతో, ఒకవేళ మీ విశ్వాసం నా జ్ఞానం మీద ఆధారపడి ఉంటుందేమో అని నేను అలా నడుచుకోలేదు. ఈ కలిపి చెరిపేటువంటి కొత్తగా చెప్పే ఇలాంటి అంటే నిర్మలత్వాన్ని కోల్పోయినటువంటి పాలన నేను వెతుకుని భుజిస్తే ఏం ప్రయోజనం? అవి నిర్మలంగా ఉండాలి. ఎలాంటి వాక్యం చేత ప్రభులు ఎదుగుతున్నాం అనేది మన జీవితంలో మనం ముందుండవలసిన ప్రశ్న ప్రియమైన వాళ్ళ. ఫోర్త్ థింగ్ మనం గుర్తు చేసుకున్న దాంట్లో ఏముంది అంటే అది మనల్ని ఎదిగించేటట్టుగా కూడా ఉండాలని. రక్షణ విషయంలో ఎదుగు. నరిషింగ్ ఫుడ్ అంటాం కదండి, రక్షణ విషయంలో ఎదిగించేటట్టుగానే ఉందా? ప్రభులోంచి దూరం పడేసేటట్టుగా. కొంత సేవలో మనం నడిచామనుకుని ఎలా ఉంటుందంటే యూదా పత్రికలో కనుక చెప్పినట్టుగానే, అంటే కృపను కామాతురత్వానికి ఆధారం చేసుకుని మరింతగా పాపం చేయడంలోనికి నడిపించేటువంటి బోధలు కూడా ఉన్నాయి సమాజంలో. మరింత ధనాపేక్షలోనికి నడిపించే బోధలు కూడా ఉన్నాయి. మరింత వ్యభిచారంలోనికి నడిపించే బోధలు కూడా ఉన్నాయి. ఎందుకు లేవు? బ్రహ్మాండంగా ఉన్నాయి, వచ్చేసాయి. పోషకంగా అంటే రక్షణలో ఎదిగించేటువంటి వాటిని వెతుకుంటున్నామా? పౌలు గారు కూడా తిమోతికి లెటర్ రాసినప్పుడు అవే రాస్తాడు కదా, ప్రేమ ఆరోగ్యకరమైనటువంటి బోధన వెతుక్కో. నువ్వు రక్షణార్థమైన మారు మనసును కలగజేసేటువంటి వాటి విషయంలోనే ఉండు తప్ప వద్దు. అంటే నీ యవ్వనచల నుండి విడిచి పారిపోయి నీతిని, విశ్వాసమును, ప్రేమను వీటిని వెంబడించేవారు ఉంటారు, వాళ్ళతో జతచర్చు, వారితో కలిసి నువ్వు నడు. ఎవరిని పడితే వాళ్ళకొద్దు. ఎందుకు ఈ విషయాలన్నీ ఆ టైంలోనే చెప్పాడు అంటే రక్షణలో ఎదిగించని కూడా చాలా వచ్చేసాయి ప్రియమైన వాళ్ళ. అపోస్తులు కాక అపోస్తులను పట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. గల్తీ సంఘాన్ని కనుక వేరొక సువార్త వచ్చినట్టు వేరే సువార్త, ఇవన్నీ ఏంటి చెప్పండి? ఇవన్నీ ఏంటి? మనల్ని రక్షణలో ఎదిగించేటివి కావు. నరిషింగ్ ఫుడ్ కాదు ప్రియమైన వాళ్ళ, ప్రభుకు దూరం చేసేది. ఈ కాలంలో ఇంకెంత మనకు థ్రెట్ ఉంది, ఇంకెంత ప్రమాదకరమైనటువంటి కాలంలో నిలబడ్డాం. సో బీ కేర్ఫుల్. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏమంటున్నాడంటే అది ఆపేక్షించేటట్టుగా, కోరుకునేటట్టుగా ఉండాలి. అప్పుడప్పుడు ఫామ్కి సంబంధించిన వీడియోలు యూట్యూబ్లో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయండి. నేను ఒక వీడియో చూశాను. ఐ థింక్ జేకబ్ గోట్ అట. నేను ఫస్ట్ టైం అండి కొత్తగా అనిపించింది ఆ గోట్ గురించి వెతుకుతున్నప్పుడు. మనకు మేకకు ఎన్ని కొమ్ములు ఉంటాయండి, మీరేమంటారు? 2 అంటారు. ఎస్, నేను 2 అనుకున్నాను. కానీ యూనిక్గా ఈ జేకబ్ గోట్, మీరు తర్వాత గోట్ మీరు చూడండి గూగుల్లో, జేకబ్ గోట్ అనే దానికి 4 కొమ్ములు ఉన్నాయండి. స్ట్రేంజ్ అనిపించింది. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడున్న ఉన్నిలో ఉన్నాయి కదా, గొర్రెల నుంచి తీసే ఉన్నిలో ఈ జేకబ్ గోట్ అనేటువంటి ఈ జేకబ్, దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు నాకు కూడా తెలియదు, దాని బ్రీడ్ వచ్చే ఊల్కు చాలా డిమాండ్ అంటండి. ఎందుకంటే అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యూజువల్గా మనకు అయితే తెల్లగా చూస్తాం గొర్రెల ఉన్ను, లేకపోతే నల్లగానే చూస్తాం. దీని ఒక్కదండి డిఫరెంట్ అండి. ఒక డాల్మిషన్ డాగ్ ఉన్నట్టు అక్కడక్కడ కొన్ని నల్ల మచ్చలు, అక్కడక్కడ కొన్ని తెల్ల మచ్చలు ఉన్నాయి. నల్ల మచ్చలు ఉన్న చోట నల్లగా వస్తుందండి దానికి ఉన్ని, తెల్లగా ఉన్న చోట తెల్లగా వస్తుంది. సో ఇక ఎడిషనల్గా మళ్ళీ కొత్త కలర్స్ యాడ్ చేయాల్సిన పెద్ద పని కూడా ఇవ్వదటండి ఈ ఊల్. చాలా అంటే ఫైనెస్ట్ ఊల్ క్లోత్స్ చేయడానికి ఈ బ్రీడ్ బాగా ఉంటుందట. ఇది మీతో ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఆ వీడియోలో చూస్తున్నప్పుడు అండి అది అట్లా డెలివరీ అయిన కొన్ని నిమిషాలకే పుట్టినటువంటి ఆ చిన్న పిల్ల వెంటనే నిలబడి పరిగెత్తుకొని వెళ్ళి పాలను తాగుతూనే ఉందండి. ఎంత బలంగా తాగుతుంది అని అంటే తల్లి రొమ్ముకేసి గుద్దుతూనే ఉంది తలకాయ. చూస్తాం కదా మనం. అంత ఆపేక్షించేటట్టుగా ఉండాలి. మనం వాక్యంలో ఎదుగుటకు, మనం కొత్తగా జన్మించిన తర్వాత మనం వాక్యంలో అంటే ఎదగడానికి ఆశ్రయించే వాక్యం ఎంత అపటైటింగ్గా ఉండాలి అని అంటే ఊరించేటట్టుగా, మనలో ఆ ఆసక్తిని వినాలన్నటువంటి, ఎరగాలన్నటువంటి ఆసక్తిని అమితంగా రగిల్చేటట్టుగా అలాంటి ఆపేక్షించేటువంటి పాలను వెతుక్కోండి. అందుకోసే అన్నమాట ప్రియమైన, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, నిజంగా మీరు నేను వింటున్న వాక్యము ప్రభు దయాళుడనే మనల్ని అంటే ప్రభుని ఆపేక్షించే వారినిగా చేస్తుందా, బోరింగ్ ప్రభుని చేస్తుందా? ఒక విషయంలో చిన్న డిస్క్లైమర్, ఒకవేళ ఇప్పటివరకు నా బోధ చేత
బోర్ కొట్టించినట్లయితే, ఆ దేవుణ్ణి కోరుకునేటానికి దూరంగా మిమ్మల్ని ఇంతకాలం నుంచి చేస్తున్నట్లయితే దయచేసి నన్ను క్షమించండి. కానీ ఒకవేళ ప్రభువును మీరు కోరుకునే వారిగా కొంతైనా నేను నడిపించున్నట్లయితే నా కోసం ప్రార్థన చేయండి. మరింతగా మీ ఆపేక్షను పెంచేటట్టుగా బోధించే సామర్థ్యం నాకు ఇవ్వమని. బట్ నెగిటివ్ సైడ్ చూసాం, పాజిటివ్ సైడ్ చూసాం. ఇంకా తర్వాత చాలా లోతైన విషయాలు వచ్చేవారని చూద్దాం. ప్రియమైన ఓపికతో ఇప్పటి వరకు మీరు విన్నందుకు మీకు వందనములు. ప్రభు యొక్క ఆత్మ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలముగా ఆయనలో నడిపించును గాక.